జిజ్ఞాస అంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలి. అదొకటే మనుషులకి మరి పశువులకి తేడా చూపిస్తుంది. ముందుకి ఇంకా తెలుసుకున్నాం డెప్త్గాను. సో మనం 11వ శ్లోకం 2వ అధ్యాయం నుంచి శ్రీ భగవాన్ వాచ అశోచ్య నన్వా శోచస్తం ప్రజ్ఞా బాధాంశ్చ భాససే గతా సునో గతా సంశ్చ నాను శోచంతి పండితః అశోచ్య నన్నో శోచస్తం ప్రజ్ఞా బాధాంశ్చ భాససే గతా సునో గతా సంశ్చ నాను శోచంతి పండితః అశోచ్యానన్వ శోచస్తం ప్రజ్ఞాబాధంచ భాససే గతాసు నగతా సంశ్చ నాను శోచంతి పండితః అశోచ్యానన్వ శోచస్తం ప్రజ్ఞాబాధంచ భాససే గతాసు నగతా సంశ్చ నాను శోచంతి పండితః. రెండో అధ్యాయంలోని 11వ నంబర్ శ్లోకంలోని భగవంతుడు అద్భుతమైన శ్లోకం. అశోచ్య, ఏదైతే దుఃఖం చేయపోయిన వస్తువు, దేని గురించి అయితే మనం దుఃఖం చేయకూడదు. అన్య శోచ, దాని గురించి మీరు దుఃఖం చేస్తున్నారు. దేనికైతే మీరు దుఃఖం చేయకూడదు దాని గురించి మీరు దుఃఖం చేస్తున్నారు అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నారు. అసలు ఏంటి, దేని గురించి దుఃఖం చేస్తున్నారు అర్జునుడు, దేని గురించి చేయకూడదు అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నారు అనేది మనం ఇంకా ముందుకి తెలుసుకుంటాం శ్లోకాల్లోని. ఇక్కడ ప్రారంభించారు ఏంటంటే అశోచ్య నన్న శోచస్తు, మీరు ఏ విషయం పైన అయితే మీరు దుఃఖము కష్టము బాధపడుతున్నారో ఆ విషయం గురించి మీరు అసలు దుఃఖం పడకూడదు అని చెప్తున్నారు. ప్రజ్ఞా బాధంశ భాససే, మరి ఏ వస్తువు పైన మీరు బాధపడకూడదో ఆ విషయం పైన మీరు బాధపడుతున్నారు. మరి పండితుడిలాగా పెద్ద మాట్లాడుతున్నారు, తిడుతున్నారు. మళ్ళీ ఇక్కడ చూసే చెప్తున్నారు ఏంటి, ప్రజ్ఞా బాధాంశ భాససే. భాససే అంటే మీరు చెప్తున్నారు, ఏ విధాన్ని చెప్తున్నారు, ప్రజ్ఞా బాధాంశ అంటే పెద్ద విద్వాన్ పండితుడిలాగా చెప్తున్నారు. పండితుడు అంటే తెలుసుకుంటారు కదా, పండితుడు అంటే ఏంటి, జ్ఞాని, నాలెడ్జబుల్ పర్సన్. దేని గురించి శోకము, దేని గురించి భయము, దేని గురించి దుఃఖం పొందాలి, దేని గురించి దుఃఖం పొందకూడదో ఆ వ్యక్తికి జ్ఞాని అంటారు. కానీ ఇక్కడ పెద్ద పెద్ద పండితుడిలాగా మాటలు చెప్పున్నారు. ఏంటి, లుప్తో పిండోదక క్రియ, మరి కులక్షయం, కులదోషే, ధర్మ నష్టే, బోల్డ్ అని చెప్పున్నారు. పండితుడిలాగా బోల్డ్ మాట్లాడినారు. కానీ మీరు ఏ విషయం పైన అయితే శోకం చేయకూడదో, దుఃఖం పొందకూడదో ఆ విషయం పైన మీరు శోకము దుఃఖం పొందుతున్నారు అని భగవంతుడు ఈ శ్లోకం నుంచి చెప్తున్నారు. ముందుకి చెప్తున్నారు, శారీరకం గురించి ఎవరైతే దుఃఖం పొందుతారో అతను ఎప్పుడు జ్ఞాని కాదు అని చెప్పేసి చెప్పారు. ఇది ఒక కఠోర విషయం. ఒకటి మనం ఎప్పుడు కూడా ఇది ఆలోచించాం. భగవంతుడు చెప్తున్నారు, శరీరం పైన వచ్చిన కష్టం పైన ఎవరైతే శోకం పొందుతారో, శరీరంకు వచ్చిన సుఖం పైన ఎవరైతే సుఖం పొందుతారో అతను అసలు పండితులే కాదు అంటున్నారు. సో ఎంతమంది ఈరోజు మనం పండితులు కూర్చున్నాం ఇక్కడ. మన అందరం మన శరీరం సుఖంతోనే సుఖం పొందుతున్నాం, శరీరం దుఃఖంలోనే దుఃఖం పొందుతున్నాం
కానీ భగవంతుడు ఒకటి డైలాగ్ చెప్పారు, బంబాస్టిక్ డైలాగ్ చెప్పారు. ఏంటంటే అశోచ్య నన్ను శోచస్తు, దేని గురించి అయితే మీరు బాధపడకూడదో దాని గురించి మీరు వృథా బాధపడుతున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఇంకా ముందుకి శ్లోకాలకి మనం తెలుసుకుందాం అసలు అర్జునుడు దేని గురించి బాధపడుతున్నారు, మరి కృష్ణుడు దేని గురించి బాధపడకూడదు అని చెప్పి చెప్పారని చెప్పేసి మనం ముందుకి తెలుసుకుంటున్నాం. ఇక్కడ భగవంతుడు ఈ విధానంగా చెప్పడానికి కారణం ఏంటంటే, ఆత్మని ఎవరైతే ఇంపార్టెంట్ ఇస్తారో, శరీరం కన్నాను ఆత్మని ఇంపార్టెంట్ ఇవ్వాలి అని అంటున్నారు ఈ శ్లోకంలో. ఇది ఆత్మ, శరీరం ఇవన్నీ ఏంటి? ఇది ఒక విచిత్రమైన కాన్సెప్ట్. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది విచిత్రమైన కాన్సెప్ట్? ఎప్పుడు ఒక వ్యక్తి ఆత్మ మరియు శరీరం రెండు గురించి తెలుసుకున్నారో అతను విద్వాన్ పండితుడు. అతనికి నా దుఃఖం వస్తుందా, నాకు ఇప్పుడు కష్టం వస్తుందా, అతను దుఃఖం వస్తే డిప్రెస్డ్ అయిపోతారా, ఏదో సుఖం వస్తే తను ఎక్కువగాను మితిమెరిపోవడం అంటారుగా, మితిమెరిపించుకోవడం లేదు. ఆ రెండు ఉండదు. స్థితప్రజ్ఞుడు అంటారు. సో ఎవరైతే ఈ శరీరము మరి ఆత్మ గురించి, మరి శరీరం గురించి ఆత్మ గురించి భగవంతుడు ఇంకా ఇతర శ్లోకాలన్నీ ఏం చెప్పారని మనం మందులుగా తెలుసుకుందాం. ఈ 30 శ్లోకాల వరకు మనకి కొద్దిగా కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. సో మనం ఇది అర్థం అవ్వకుంటుంది, లోనికి వెళ్ళకుంటుంది, బుద్ధిలోకి వెళ్ళకుంటుంది, మైండ్ నాకు అర్థం అవ్వకుండా అని చెప్పేసి అనుకొని మనం దీనికి విడిచిపెట్టకూడదు. మనం ఖచ్చితంగా 2వ అధ్యాయం సమాప్తి అయిన తర్వాత 3వ అధ్యాయం నుంచి చాలా అద్భుతమైన శ్లోకాలు ఉన్నాయి, అద్భుతమైన భగవంతుడు చెప్పున్నారు. అప్పుడు మనకు తెలుస్తుంది భగవంతుడు చెప్పినవన్నీ నిజాలు. దాని తర్వాత దీనిపైన మనకి నమ్మకం కుదురుతుంది. సో అందుకే మనం ఇది చేదుగా ఉందని చెప్పేసి మనం దీనికి పక్కన పెట్టకూడదు. సో 12వ నంబర్ శ్లోకం, 12th నంబర్ శ్లోకం, రెండో అధ్యాయం 12వ నంబర్ శ్లోకం. నా తేవాహం జాతు నాశం నా త్వం నేమే జనాధిపః నా చైవ నా భవిష్యామః సర్వే భయమతః పరం నాత్వే బాహం జాతు నాశం నత్వం నేమే జనాధిపః నా చైవ నా భవిష్యామః సర్వే వయమతః పరం నత్వే బాహుం జాతు నాశం నత్వం నేమే జనాధిపః నా చైవ నా భవిష్యామః సర్వే భయమతో పరం నాత్వే బాహుం జాతు నాశం నత్వం నేమే జనాధిపః నా చైవ నా భవిష్యామః సర్వే భయమతో పరం. నాశం అనేది ఒకటి ఉన్నది చూడండి. ఫస్ట్ లైన్లోని 4వ శబ్దం నాశం. నాశం అంటే జాతం నాశం. జాతం నాశం అంటే ఏంటంటే ఇటువంటి ఒక సమయం ఉండేది, అప్పుడు లేప ఉండేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి ఒక సమయంలోని, ఇటువంటి ఒక సమయంలో ఇది లేప ఉండేదా? ఏది లేప ఉండేది? నాత్వే వహం, నాత్వే వహం, అహం నేను. ఇటువంటి సమయం లేదు నేను లేకుండా, నేను లేను. మరి అంటున్నారు నా త్వం మీరు. ఇటువంటి ఒక సమయం లేదు, నేను లేపాను సమయం. మరి మీరు కూడా, అర్జునుడు కూడా చెప్తున్నారు
నువ్వు కూడా లేకుండా అటువంటి సమయం లేదు. నేమే జనాధిప, మరి ఈ రాజులు చూస్తున్నారే, ఈ రాజులు కూడాను ఎటువంటి సమయం లేదు, ముందు లేక ఉండేరు. నా చైవ నా భవిష్యమ, ఇంకా ముందుకు ఉండరు కూడా అనేది, ముందు కూడా ఇంకా భవిష్యత్తులో కూడా వీళ్ళు ఉంటారు. నా చైవ నా భవిష్యామ సర్వే వయం పరా. ఇటువంటి ఒక సమయం లేదు, ఆ సమయంలో నేను లేను, నువ్వు లేవు, ఈ రాజ్యం లేదు, ఈ రాజులు లేరు, యుద్ధాలు లేరు, సైనికులు లేరు. అన్ని సమయాలని వీరు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉండేవారు, ఇప్పుడు ఉన్నారు, ఇంకా ఒకే కూడాను ఉంటారు. అది తెలుసుకున్న వ్యక్తి భయమతః పరం, అటువంటి వ్యక్తి దివ్యమైన వ్యక్తి. అది తెలుసుకోవాలి మనం. అందుకే ఇక్కడ శ్లోకంలో కఠోపనిషత్తు ఒక శ్లోకము రెఫర్ చేస్తున్నారేంటి, నిత్యానాం చేతనం చేతనానాం ఏకో బహునాం యో విదధాతి కామాన్. మనం ఉన్నది నిత్యానాం చేతనానాం, మనం నిత్యము, మనం అనిత్యము కాదు, అది తెలుసుకోవాలి. మనం ఏ వస్తువు, చేతన కలిగిన వస్తువు, అచేతన కాదు. ఇది ముందు శ్లోకాలు వస్తుంది. నిత్యం ఏంటి, చేతన ఏంటి, ముందు శ్లోకాలు మనం తెలుసుకుందాం. ఇంతే వాడు తెలుసుకోండి. ఇది నిత్యము, మనం నిత్యము, మనం ఎప్పుడు అనిత్యం కాదు. భగవంతుడు అంటారు నువ్వు నిత్యము, నేను నిత్యము. ఎలాగా, నువ్వు కూడా నిత్యము. నువ్వు చూసే ఈ రాజ్యము, ఈ రాజులు కూడాను నిత్యమే. నువ్వు ఎవరు పోతున్నారని చెప్పేసి, ఎవరిని చంపుతావు అని చెప్పేసి నువ్వు భయపడుతున్నావు, శోకం పడుతున్నావు, వీళ్ళందరూ నిత్య వస్తువులు అని ఇక్కడ అంటున్నారు. ఏంటి నిత్యం అనేది, అది తెలుసుకోవాల్సింది మనం ముందుకి తెలుసుకుంటారు. నిత్యం అనేది ఆత్మ అనేది నిత్యము. ఎప్పుడైతే వాటర్లోని ఒక డ్రాప్ ఆఫ్ ఆయిల్ వేస్తే ఎలా ఉంటుంది, అది తేలుతుంది. మనం ఈజీగాను దానికి ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఈ భౌతిక పంచభూతాల శరీరంలోని ఆత్మ అనేది ఒక డ్రాప్ ఆఫ్ ఆయిల్. అది ఎప్పుడు ఈ శరీరంతో ఎప్పుడు అంటదు, అది అభిన్నమే ఉంటుంది. మనం తెలుసుకుంటాం ఏంటంటే ఈ శరీరంలోని మనకి ఆత్మ ఉన్నదని, అది ఖచ్చితంగాను అది అభిన్నం. ఈ పంచభూతాలు ఎప్పుడు కూడాను ఈ ఆత్మ గురించి స్పర్శించదు. దాని కష్టం, ఈ శరీరం పంచభూతుల తాలూకా కష్టం కూడా ఈ ఆత్మకి ఏ ప్రకారంగా దుఃఖం రాదు. ఇది తెలుసుకోవాలి. ఏ ప్రకారంగానూ ఒక వాటర్లోని ఒక డ్రాప్ ఆఫ్ ఆయిల్ వేస్తే ఎంత అభిన్నంగా ఉంటుందో, ఎంత ఐడెంటిఫైగా ఉంటుందో, అలాగే మీ శరీరంని ఆత్మ అంత ఐడెంటిఫైగా ఉన్నది. కానీ మీరు తెలుసుకోలేకపోతున్నారు ఆ ఆత్మ గురించి అని చెప్తున్నారు. సో ఏది సుఖము, ఏది దుఃఖం అనేది మనం ముందు తెలుసుకోవాలి. ఇది ఎప్పుడు తెలుసుకుంటామంటే శ్రీమన్ చైతన్య మహాప్రభు అంటున్నారు, ఈ ఆత్మ వేరా, శరీరం వేరా అనేది రెండు భేదం. ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడే మనం శాశ్వతమైన కష్టం నుంచి, శాశ్వతమైన దుఃఖం నుంచి బయటికి రాగలం. యథావిధాలుగా మీరు శతవిధాలుగా ప్రయత్నించిన కూడా మీరు దుఃఖం నుంచి బయటికి రావంటే మీరు ఎప్పుడు రాలేరు. ఎప్పుడైతే మీరు ఆత్మ వేరు, శరీరం వేరు అని తెలుసుకుంటారు. సో పెద్ద సారాంశం భగవద్గీతలోని సారాంశం ఇది. మరి అసత్సంగ యహి వైష్ణవ సదాచార. మనం ఆత్మ గురించి మరియు శరీరం గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసత్సంగాన్ని త్యాగం చేయాలి. అసత్సంగం ఉండడం వల్ల మనం ఎప్పుడు కూడా నేను ఒక ఆత్మని, నేను శరీరం కాదు అని ఎప్పుడు మనం తెలుసుకోలేము. సత్సంగం ఎంతైతే లాభదాయకమో, ఎంత ఇంపార్టెన్సో, ఎంత ప్రయారిటీ ఉన్నదో, అలాగే అసత్సంగాన్ని త్యాగం చేయడం కూడాను అంత ప్రయారిటీ, అంతే ఇంపార్టెంట్. అసత్సంగం చేసి మనం ఎప్పుడు కూడాను ఆత్మతత్వం గురించి మరి శరీరతత్వం గురించి తెలుసుకోలేము, అనుభవించలేము.
అందుకే మనం ఖచ్చితంగా అసత్సంగాన్ని త్యాగం చేయమని చెప్పేసి చైతన్య మహాప్రభు చెప్పున్నారు. అప్పుడే మనలోని ఆత్మ ఏంటి, శరీరం ఏంటి అని మనం తెలుసుకోగలము. ఎప్పుడైతే ఎవరైతే ఆత్మ మరియు శరీరం తాలూకు ప్రభేదము, డిఫరెన్సియేషన్, వేరియేషన్ మనం తెలుసుకున్నామో అతను ఖచ్చితంగాను స్థితప్రజ్ఞుడు అయిపోతాడు. ఎప్పుడు తను కష్టానికి, దుఃఖానికి ఎప్పుడు డిప్రెస్ అవ్వరు, మరి సుఖానికి ఎప్పుడు మితి మెరుగు. సో విధానంగా ఈ శ్లోకం ఇక్కడ చెప్తున్నారు. సో 13 నెంబర్ శ్లోకం ఇది. ఈ చాప్టర్లోని 7th నెంబర్ శ్లోకం ఒకటి బై హార్ట్ చేసే శ్లోకం, కార్పణ్య దోషోపహత స్వభావం. మళ్ళీ ఈ శ్లోకం ఒకటి బై హార్ట్ చేసే శ్లోకం. ఇది ప్రభుపాద్ దీనికి 3 hours లెక్చర్ ఇచ్చేది. ప్రభుపాద్ 3 hours ఓన్లీ ఈ శ్లోకం గురించి ఇచ్చున్నారు. ఈ శ్లోకం తెలుసుకుంటే మొత్తం అంతా భగవద్గీత సారాంశం తెలుసుకున్నట్టే వాళ్ళు. ఇది ఒకటి అర్థం చేసుకో, మనకి ఈజీగా అర్థమైపోతుంది ఆత్మ ఏంటి, శరీరం అనేది ఏంటి ఈ శ్లోకం అర్థం చేసుకుంటే. సో ధ్యానంగా వినండి. దేహి నో అస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్ తత్ర నా మయ్యతే దేహి నా అస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్ తత్ర నా మయ్యతే దేహినోస్మిన్ తథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతే దేహినోస్మిన్ తథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతే. దేహినోస్మిన్ తథా దేహే. ఇక్కడ 2 విషయాలు ఏంటి, ఒకటి దేహి, ఇంకోటి దేహే. 2 వర్డ్లు ఉన్నాయి చూసింది. ఫస్ట్ వర్డ్ దేహి, మరి ఇంకో వర్డ్ ఉన్నది దేహే. ఈ శబ్దాల తాలూకు ఏంటి? దేహి అంటే ఏంటి? ఆత్మ. దేహే అంటే ఏంటి? శరీరం. దేహినో అస్మిన్ దేహే, ఆత్మ శరీరంలో ఉంటుంది అని. కార్లో డ్రైవర్ ఉంటున్నారా, డ్రైవర్లో కారు ఉంటున్నారా? ఇది ఒకటి తెలుసుకుంటే సరిపోతుంది మనకి. మనం సో అండ్ సో పర్సన్ వచ్చారు అని, సో అండ్ సో వైకుంఠరావు గారు, సో అండ్ సో సర్వేశ్వర్ దాస్, మిస్టర్ సర్వేశ్వర్ దాస్, మిస్టర్ ఉద్ధవ్ దాస్ అని పిలుస్తాం. ఏంటంటే మిస్టర్ మర్సిడీస్, మిస్టర్ BMW అని పిలుస్తాం. అంటే శరీరాన్ని ఎవరు ఐడెంటిఫై చేయరు, కార్ని ఎవరు ఐడెంటిఫై చేయరు. కార్లో ఉన్న పర్సన్ని ఐడెంటిఫై చేస్తారు, ఆ ఐడెంటిఫైతో పిలుస్తారు. ఇది ఒకటే తెలుసుకోవాల్సింది మనం. ఆ లోని ఎవరైతే ఓనర్ ఉన్నారో, డ్రైవర్ ఉన్నారో అతని పేరు మీద మనం ఐడెంటిఫై చేస్తాం. సో వ్యక్తి వచ్చారు అని. ఏంటి XYZ BMW, మిస్టర్ BMW వచ్చారు, మిస్టర్ మారుతి వచ్చారు, మిస్టర్ సుజుకి వచ్చారు అని ఎవరు అందరుగా. కానీ మనం పరిచయం అవుతున్నాం, ఈ శరీరం నుంచి పరిచయం అవుతున్నాం. మనం బ్రాహ్మణుల్ని, మనం క్షత్రియుల్ని, మన వైశ్యుల్ని, మన శూద్రుల్ని, మన స్త్రీల్ని, మన పురుషుల్ని, మన పెద్ద బిజినెస్ మ్యాన్, వీడు లేనోడు, పేదోడు, నల్లగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, అందవికారంగా ఉంటాడు, అందంగా ఉంటాడు. ఇటువంటి వేరియేషన్స్ మనం పెట్టుకున్నాం. ఎప్పుడు పెట్టుకున్నాం? ఈ పైన కారు పైన ఐడెంటిఫై అవుతున్నాం. కానీ లోని ఉన్న వ్యక్తి గురించి మనం ఎప్పుడు ఐడెంటిఫై చేసుకున్నాం. మనం ఇన్వైట్ చేసాం ఒక వ్యక్తికి, కారులోంచి వచ్చాడు, మనం కారుకి పూలమాల ఇచ్చాం, కారుకి టిఫిన్ ఇచ్చాం, కానీ డ్రైవర్ని పక్కన పెట్టేసాం, లేదా ఓనర్ని పక్కన పెట్టేసాం. కానీ ఈ కారులో ఉన్ని ఓనర్, డ్రైవర్
ఎవరైతే ఈ కార్కి డ్రైవ్ చేస్తారో అతని గురించి మనం పట్టించుకుంటున్నాం. అది ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఆ డ్రైవర్ని పట్టించుకోండి. ఈ శరీరం రూపమైన కారులోని ఎవరైతే డ్రైవర్ ఉన్నారో, ఓనర్ ఉన్నారో అతనికి పట్టించుకోండి అంటున్నారు. కానీ మనం ఆ ఆత్మతోనే ఎప్పుడు ఐడెంటిఫై అవ్వకుంటున్నాం. మనం ఓన్లీ ఈ శరీరంతోనే ఐడెంటిఫై అవుతున్నాం. ఈ శరీరం ఏంటి, మళ్ళీ ఆత్మ అనేది ముందు ముందు శ్లోకాలు చాలా అద్భుతంగా చెప్తారు. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నారు, దేహినో అస్మిన్ తథా దేహే కౌమారం యౌవనం జర. అకార్డింగ్ టు సైన్స్ ఏంటంటే ఎవ్రీ 7 yearsకి మన బ్లడ్ సెల్స్ చేంజ్ అవుతుంది. ఎవరైతే సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది. ఎవ్రీ 7 yearsకి మన బ్లడ్ సెల్స్ చేంజ్ అవుతూనే ఉంటుంది. WBC, RBC అని చెప్పేసి దానికి ఉన్నాయి. 7 years తర్వాత ఆ బ్లడ్ సెల్స్ డెడ్ అయిపోతాయి. ఏదైతే ముందు ఉండే పాత ఉన్నాయో ఆ బ్లడ్ సెల్స్ మన శరీరంలో మనకు తెలియదు, ఇదో క్రియేషన్స్ మనకు అవుతున్నాయి అని చెప్పేసి అది డిస్పాచ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఈ శరీరం నుంచి అదే బయటకు వచ్చేస్తుంది ఆ బ్లడ్ సెల్స్ 7 years తర్వాత. తర్వాత న్యూది బ్లడ్ సెల్స్ ఫామ్ అయిపోతుంది ఎవ్రీ 7 yearsకి. కానీ అది మనకు తెలియకుండానే ఈ బాడీలన్నీ ఈ క్రియేషన్స్ అవుతున్నాయి. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చాను పక్కన పెట్టండి. అలాగే మన శరీరంలోని కౌమారం అనేది ప్రథమ స్టేజ్, తర్వాత యౌవనం, మరి తర్వాత జర, 3 రకాల స్టేజ్ వచ్చింది. కౌమారం వచ్చేవనుకోండి చిన్నప్పుడు, కౌమారం అంటే చిన్నతనం. చిన్న నుంచి ఏమైతే ఎప్పుడైతే యవ్వనం అయ్యేమో అప్పుడు ఏడుచుకుంటామా, సరే నేను కౌమారం నుంచి యవ్వనం అయిపోయాను అని ఏడుస్తారా? ఎవరైనా బాధపడతారా? దుఃఖము, శోకము, కష్టము, బాధపడ్డ ఎవరు చేయరు. మనం ఎవరు పడలేదు కూడా నల్లగా. చిన్నప్పటి నుంచి యవ్వనంకి వెళ్తే ఎవరు బాధపడలేదు, శోకించలేదు, కష్టపడలేదు. యవ్వనం తర్వాత జర, ముసలి అయ్యారు. యవ్వనం తర్వాత జర అయిన తర్వాత నేను ముసలి అయిపోయిన తెలిసి బాధపడుతున్నారా, శోకపడుతున్నారా, కష్టపడుతున్నారా? ఓ తల మీద చేపెట్టుకొని షివరింగ్ వచ్చేస్తుందా? ఈ స్టేజ్ ఎలాగయ్యిందో కౌమారం తర్వాత యవ్వనం, యవ్వనం తర్వాత మళ్ళీ జర అంటే వృద్ధ అంటే దేహాంతర ప్రాప్తి, దేహ అంతర ప్రాప్తి. జర తర్వాత ఈ శరీరం విడిచిపెట్టేసి ఇంకో శరీరం పట్టుకుంటుంది. ఎలాగైతే మనం కౌమారం నుంచి యౌవనం, యౌవనం నుంచి వృద్ధ నుంచి మళ్ళీ ఒక శరీరం చేంజ్ అవుతుంది. దీని గురించి పెద్ద శోకం, బాధపడుతున్నావు ఎందుకు అంటున్నారు. ఈ శరీరానికి 4 స్టేజ్లు. ఒకటి కౌమారం, ఒకటి యౌవనం, ఇంకోటి వృద్ధ, జర. ఆ జర తర్వాత దేహ అంతర ప్రాప్తి, ఇంకో శరీరం ప్రాప్తి అవుతుంది. ఇదే దీని గురించి నువ్వు ఎందుకు అంత మొహవానం అయిపోతున్నావు, కష్టం అయిపోతున్నావు, రథం మీద కూర్చోపోతున్నావు, నువ్వు శివరంగా అయిపోతుంది, నీ మొత్తం నోరు ఎండిపోతుంది, నీ జ్ఞానం అంతా శూన్యం అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళ శరీరం విడిచిపెడతారు అంతే, శరీరం చేంజ్ అవుతుంది. వృద్ధ వ్యక్తులు వృద్ధ తలక శరీరాన్ని విడిచిపెట్టేసి నూతనమైన శరీరం పొందుతారు వాళ్ళు. అందుకే ముందు చెప్పేశారు, నన్ను శోచంస్తు, దేని గురించి శోకించకూడదో. ఇప్పుడు నేను కష్టపడ్డాను, నేను యవ్వనం ఉన్నాను, కౌమారం స్టేజ్ వెళ్ళిపోయింది అని చెప్పేసి నేను కూర్చోపోయాను, బాధపడాను. నేను కౌమారం నుంచి క్రాస్ అయిపోయాను, నా స్టేజ్ వెళ్ళిపోయింది కౌమారం నుంచి అంటే బాధపడితే వాడికి ఎటువంటి తెలివైనడు అంటారు, ఎటువంటి బుద్ధిమంతుడు అంటారు, ఎటువంటి జ్ఞాని అంటారు? ఇక్కడ అదే అంటున్నారు. సో వృద్ధ అయిన తర్వాత ఖచ్చితంగా శరీరం వాళ్ళు ఇంకో శరీరం పెట్టుకుంటారు. అయితే ఇంకో శరీరం ఏ విధానంగా పొందుతారు, ఎలాగ పొందుతారు అనేది అది కర్మం పైన డిసైడ్ అయిపోతుంది. దైవచక్షుణే, దైవచక్షుష, దైవం నిర్ణయిస్తారనమాట. ఇది మన నిర్ణయంలో లేదు. మీరు ఏదైతే కర్మం చేశారో, మీరు ఏదైతే ఎగ్జామ్ రాశారో ఆ ఎగ్జామ్కి ఎంత మార్క్ ఇవ్వాలి, ఏంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, అది రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా, ఇదన్నీ ఎవరి చేతిలో ఉంటుంది? టీచర్, ప్రొఫెసర్ చేతిలో ఉంటుంది. అది మార్క్ ఇచ్చింది వాళ్ళ స్వతంత్రం. మీరు రాయడం వరకే, ఆ ప్రశ్నకి ఏంటి జవాబు అనేది మీరు రాయడం వరకే స్వతంత్రం.
రాసిన తర్వాత మార్క్ ఎంత అవ్వాలి, ఏంటి రాంగ్ అది, ఏంటి రైట్ అది కరెక్షన్ చేసింది చేతిలో ఎవరు ఉంటుంది? ప్రొఫెసర్ చేతిలోని, టీచర్ చేతిలో ఉంటుంది. ఇది మీ చేతిలో లేదు. అదే విధంగాను మళ్ళీ దేహాంతర ప్రాప్తి, ఈ దేహం అంతమైన తర్వాత ఇంకో దేహం ప్రాప్తి అవుతుంది. అది మీ చేతిలో లేదు. మీ కర్మం ప్రకారంగా దైవ చక్షునే, దైవం తాలూకా చక్షు, దైవము భగవంతుడు శ్రీకృష్ణుడు నిర్ణయిస్తారు మీకు ఏ శరీరం ఇవ్వాలి. మన కర్మము ఏ విధానంగా ఉన్నది, ఆ కర్మం తగ్గట్టుగా మనం ఈ కర్మం ఏదైతే చేస్తున్నామో, మనం ఎవరైనా డ్యామ్ షూర్గా ఇవ్వగలం మళ్ళీ మనిషి జన్మ పుడతామని? ఏదైతే మనం కర్మం చేస్తామో మనం మళ్ళీ నెక్స్ట్ మనిషి శరీరంగా పొందుతామా అని ఒక ప్రశ్న మార్క్ వేసుకోండి. అయితే మనం ఏదైతే కర్మం చేస్తామో అది మనిషి శరీరం కాదు. ఏ శరీరం పొందుతాం? 84 లక్షల శరీరం ఉన్నది. ఒకటి కాదు, రెండు కాదు, 84 లక్షల శరీరం. మనం మనిషి శరీరం తర్వాత ఇంకొక శరీరం ప్రాప్తి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా 84 లక్షల శరీరం తీసుకోవాల్సిందే. మనిషి శరీరం నుంచి ఇంకా మళ్ళీ ఒకసారి మనిషి శరీరం పొందాలంటే దానికి మనం ఏం చేయాలి? మరి శరీరమే లేకుండాను భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి మనం ఏం చేయాలి? దానికి ముక్తి అన్నారు, మోక్షం అన్నారు, లిబరేషన్ అన్నారు. సో మోక్షం అనేది ఎలా పొందుతారనేది మనం తర్వాత తెలుసుకుందాం. కానీ మనిషి శరీరం దేహాంతర ప్రాప్తి, దేహం అంతమైన తర్వాత ఇంకో దేహాన్ని ఎలాగ పొందుతాము అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. సో ఇక్కడ ఇదే చెప్పన్నారు. సో అందుకే మనం ఈ అకార్డింగ్ టు సైన్స్ 7 yearsకి ఒకసారి ఆర్బీసీ ఏదైతే మన బ్లడ్ సెల్స్ చేంజ్ అవుతుందో దానికి మనం తెలుసుకోలేకపోతున్నాం. దుఃఖం కూడా మనకి లేదు, ఎందుకంటే మనకు అది తెలియదు కాబట్టి మనకి దుఃఖం లేదు. ఆ విధానంగానే మనం శరీరాన్ని కౌమారం, యౌవనం, జర, దేహాంతర ప్రాప్తి, ఈ దేహం అంతమైన తర్వాత ఇంకో దేహాన్ని మనం పొందుతాం. దీని గురించి శోకము, దీని గురించి భయము, దీని గురించి కష్టము, దుఃఖం పొందడానికి ఏ అవసరం లేదు అని చెప్పేసి ఈ శ్లోకంలోని చెప్తున్నారు. సో అందుకే మరి ధీరస్ తత్ర న ముహ్యతి. ధీరస్ అంటే ఏంటి? ఇది ఎవరైతే తెలుసుకుంటారో, కౌమారం తర్వాత యౌవనం, యౌవనం తర్వాత జర తర్వాత మళ్ళీ ఒక దేహం వస్తుంది, అది ఎవరైతే అటువంటి వ్యక్తికి ధీరస్ అన్నారు. ధీరస్ అంటే జ్ఞాని, బుద్ధిమంతుడు, జ్ఞానిమంతుడు. అటువంటి వ్యక్తి నా ముహ్యతి అంటే మోహం పడడు, ఈ శరీరం పైన దుఃఖం పడడు, శోకం పడడు. నో ముహ్యతి, ఈ శరీరం పైన మోహం ఉండదు. కౌమారం చిన్నప్పుడు మనం చిన్నప్పుడు ఎలాగే ఉండాలని చెప్పేసి మోహం ఉన్నది మన పైన, శరీరం పైన. ఆ కౌమారం శరీరం పోయింది, యౌవనం వచ్చింది, అలాగే మనం మోహాన్ని త్యాగం చేసుకున్నాము. కౌమారం తర్వాత శరీరం మోహం లేదు. అలాగే ఈ శరీరం తర్వాత ఇంకో శరీరం ప్రాప్తి అవుతుంది, అందుకే ఈ శరీరం పైన మోహం విడిచిపెట్టేసేయాలి అని భగవంతుడు చెప్తున్నారు. అటువంటి వ్యక్తి ధీరస్. ధీరస్ అంటే ఏంటి? జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు. వాడికి పండితుడు అన్నారు. పండితుడు అంటే ఏదో మనం స్కూల్లోని, కాలేజ్లోని అనేక బుక్స్, ఎల్ఎల్బి తాలూకా, డాక్టరేట్ తాలూకా బుక్స్ చదివితే వాడికి అనలేదు జ్ఞాని, వానికి బుద్ధిమంతుడు అనలేదు, వారికి తెలివైన అని చెప్పలేదు. ఎవరికి తెలివైన వ్యక్తి అన్నారు? ఎవరైతే ఇటువంటి 4 స్టేజ్ క్రాస్ చేస్తుంది ఒక ఆత్మ తాలూకా 4 స్టేజ్. ఈ దేహాంతరం, ఒకటి దేహం తర్వాత ఇంకో దేహం, ఇంకో దేహం తర్వాత ఇంకో దేహం, ఇంకో దేహం, ఇంకో దేహం. ఎలాగైతే మనం మార్నింగ్ ఒక డ్రెస్ వేసుకున్నాం, అది స్నానం చేసేసి ఇంకో డ్రెస్ ఆఫీస్కి వెళ్ళడానికి వేసుకుందాం. ఆఫీస్ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ మనం ఇంట్లోని నైట్ డ్రెస్ వేసుకున్నాం. ఈ విధంగా డ్రెస్ ఎలా చేంజ్ చేస్తామో ఆత్మ కూడాను ఆ విధంగా వస్త్రం చేంజ్ చేస్తుంది. ఆ వస్త్రం ఏంటి? జస్ట్ ఈ కవరింగ్, ఈ శరీరమే వస్త్రం. సో ముందుకి ఇంకా ఉంటుంది వస్త్రం ఏంటి, కవరింగ్ ఏంటని. సో 14th నంబర్ శ్లోకం. 14th శ్లోకం. మాత్రా స్పర్శేషు కౌంతేయ శీతో ఉష్ణ సుఖ దుఃఖదః ఆగమ వాయినో అనిత్యం స్వాం చితి తస్య భారత మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణో
సుఖ దుఃఖదః ఆగమ పాయినో అనిత్య స్వాం స్థితియస్వ భారతః మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదః ఆగమ పాయిన నిత్యం త్వాం స్థితిక్షస్వ భారత మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదః ఆగమ పాయిన నిత్య స్వాం స్థితిస్తస్వ భారత మాత్ర స్పర్శేషు కౌంతేయో శీత ఉష్ణ సుఖ దుఃఖద. మన శరీరానికి బాడీకి చలవ అయిపోయింది అంటారు. అంటారా? చలవ అయిపోయిందని, కూల్ అయిపోయింది, కోల్డ్ అయిపోయింది అంటారు. చలవ అయిపోయింది అని. మరి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ శరీరంకి వేడి అయిపోయింది అంటారు. ఓవర్ హీట్ అయిపోయింది. శరీరానికి చల్లదనం మరి వేడి ఎలాగ వస్తుందో అదే విధానంగాను శరీరానికి దుఃఖము కష్టము వస్తుంది. చల్లదనం వచ్చిందని చెప్పేసి మనం అధైర్యం అయిపోతామా? ఉమ్మో ఇది కష్టం వచ్చింది, శోకం వచ్చింది అని మనం శివరింగ్ అయి భిక్ష అడుక్కొని వెళ్ళిపోతామా? రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోతామా? శరీరానికి కోల్డ్ వచ్చేసింది, ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతామా? రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోతామా? ఇల్లు వద్దు, ఇల్లు సుఖం వద్దు, నాకు ఉద్యోగం వద్దు, సద్యోగం వద్దు, నాకు శరీరానికి చల్లదనం వచ్చేసిందని లేదుగా. వేడి వచ్చేసింది, ఓవర్ హీట్ అయిపోయింది. ఓవర్ హీట్ అయిపోవడంతో మన రాజ్యం వదిలిచ్చేసి మనం ఇల్లు విడిచిపెట్టేసి ఉద్యోగం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం ఎక్కడికి. అలాగే సుఖము దుఃఖము రెండు ఒంట్లో ఎలాగా చల్లదనం మరి వేడి వస్తుందో ఆ విధానంగా ఒక వ్యక్తికి సుఖము దుఃఖము రెండు వస్తుంది. సుఖం వచ్చిందని చెప్పేసి మనం భోగించకూడదు, అలాగే దుఃఖం వచ్చిందని చెప్పేసి మనం ఈ రాజ్యం వద్దు, రాజు సుఖం వద్దు, కిమ్నో రాజేనో భోగేనో కిమ్ ఉన్నదిగా ఈ విధానంగా అని చెప్పేసి డైలాగ్స్ చెప్పారు కాబట్టి అలాగే కాదు. ఎవరైతే చల్లదనం వేడిదనం వచ్చింది శరీరానికి తను ఎలా తీసుకుంటున్నారో అలాగే శరీరానికి సుఖము దుఃఖము రెండు వస్తుంది. దానికి తను అధైర్యం అయిపోకూడదు అని చెప్పేసి ఎంత బాగా చెప్పారు చూడండి. మనం ఒక షాప్లో పెయిర్ ఆఫ్ షూస్ అడిగాం. ఒక పెయిర్ అంటే ఎలా ఉంటుంది? ఒక షూస్ నుంచి ఇంకో షూ ఇలాగ ఉంటుంది పెయిర్. ఒకటి ఇస్తాడు ఏంటి, రెండు ఇస్తాడు. అలాగే మనం తెలుసుకోవాల్సింది విషయం ఏంటంటే మనం ఎంతైతే సుఖము గురించి పరితపిస్తున్నామో, కష్టపడుతున్నామో, ఆలోచిస్తున్నామో, ట్రై చేస్తున్నామో అంతే మాత్రం మనకి దుఃఖం వస్తుంది. మీరు ఎంత సుఖంకి ప్రయత్నించండి, ఖచ్చితంగా ఆ సుఖం తగ్గట్టుగా మీకు దుఃఖం వస్తుంది. నేను సుఖమే కావాలి, సుఖం గురించి నేను కష్టపడుతున్నాను, పొద్దున్న రాత్రి కష్టపడుతున్నాను, డబ్బు సంపాదిస్తున్నాను, ఉద్యోగం చేస్తున్నాను, కష్టపడుతున్నాను, సుఖం పొందుతున్నారే. సుఖం గురించి మీరు రాత్రి పొద్దున అంత కష్టపడతారే, అంతే ఖచ్చితంగా దుఃఖం పొందుతారు. ఎందుకంటే రెండు జోడీగా మీకు ఒకటే ఇప్పుడు ఎవరు పెయిర్ ఆఫ్ షూస్ అది ఎలాగ ఫేస్ ఉంటుంది, ఒకటి ఎలాగ ఉంటుంది, ఇంకోటి ఆపోజిట్లోని ఫేస్ కనబడుతూనే ఉంటుంది. సుఖం ఎలాగ ఉంటుందో దుఃఖం ఖచ్చితంగా మీ ఫేస్ దగ్గరే ఉంటుంది. మీకు ఎక్కడ ఆపోజిట్ ఉండదు, ఎక్కడో ఉండదు, మీ పక్కనే ఉంటుంది. పెయిర్ ఆఫ్ షూస్ పక్కనే ఉంటుంది. అందుకే మీరు సుఖం గురించి ఎంత ప్రయత్నించినా కూడాను మీరు ఇండైరెక్ట్గా దేని గురించి ప్రయత్నిస్తున్నారు? అర్థమైందా? ఇదే భగవంతుడు చెప్తున్నారు. అయితే ఈ వృధా ప్రయత్నాన్ని విడిచిపెట్టే అంటున్నారు. సుఖం పొందేద్దామని చెప్పేసి మనం ఏదైతే పొద్దున్న రాత్ర రోజులు, సంవత్సరాలు, దినాలు విదేశాలకు వెళ్ళి ఇల్లు వాకులన్నీ విడిచిపెట్టేసి కష్టపడుతున్నామే, ఇది గురించి మీరు దేని గురించి కష్టపడుతున్నారు? సుఖం గురించి. సో ఇండైరెక్ట్గా మనం దుఃఖం గురించే కష్టపడుతున్నాం అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నారు. సో తెలివైన వ్యక్తి సుఖం గురించి కష్టపడడు, సుఖం గురించి చింతించడు,
అలాగని దుఃఖాన్ని ఇన్వైట్ చేయడు. మనం సుఖాన్ని ఇన్వైట్ చేస్తామంటే ఖచ్చితంగా దుఃఖం కూడా ఇన్వైట్ అవుతుంది. మీరు ఇన్వైట్ చేయడం అవసరం లేదు. ఒక షూస్ కొనుక్కోవాలంటే ఇంకో షూస్ ఆటోమేటిక్గా మీకు ఇచ్చేస్తారు. ఒకటే కావాలంటే ఎవరు ఒకటి షూస్ కొనాలంటే మీరు 2 కొనుక్కోవాల్సిందే. ఒకదానికి ప్రయత్నించినా కూడా మీరు రెండో దాన్ని ఇంకో దానికి ఆటోమేటిక్ మీకు ఇచ్చేస్తారు. సో అందుకే ఈ శ్లోకంలో ఈ విధానంగా చెప్తున్నారు. మరేం చెప్తున్నారు? స్థితిక్షస్వ. అందుకే స్థితిక్షస్వ భారత, మీరు సహనశీలతతో ఉండండి. ఎవరికైతే సహనశీలత అంటే ఏంటి? ధైర్యం ఉండాలి. మీరు దుఃఖం వచ్చిందని అధైర్యం అయిపోకూడదు, సుఖం వచ్చిందని చెప్పేసి ఓహో. సో అందుకే ఒక వింటర్ వచ్చింది, చలి ఎక్కువగా ఉన్నది. న్యూస్లో బాగా చెప్తారు 100 years ఎప్పుడు ఈ విధంగా చలి లేదు. ఈసారి 100 years నుంచి సేమ్ డైలాగ్సే ఉంటుంది. ఎప్పుడు ఎంత వర్షాలు లేదు. ఈ సంవత్సరం 40 years రికార్డ్ తీసేసింది. చాలామంది న్యూస్ పేపర్లో మనం అది వింటాము. 40 years నుంచి ఈ ప్రకారంగా వర్షం లేదు, ఈ సంవత్సరం వర్షం ఉన్నది. అదే వర్షం కానీ చెప్తారు అలాగేంటంటే 40 years రికార్డ్. ఏ సెల్సియస్ ఏ డిగ్రీతో దేంతో మెజర్మెంట్ చేసారో తెలియదు. 40% ఎక్కువగాను ఈ సంవత్సరం వర్షాలు కురిసాయి అది చెప్తారు. మనం 40 years నుంచి రికార్డ్ బ్లాస్ట్ చేసేసింది వేడి లేకపోతే చల్లదనం అని చెప్పేసి. కానీ మనం అదే రైనీ సీజన్లోని లేకపోతే వింటర్లోని ఎక్కువ చల్లదనం వచ్చింది అని దుఃఖం పొందుతామా? మరి సమ్మర్లోని చాలా వేడి ఉంది అలాగని దుఃఖం పొందుతామా? భక్తుడు ఏం చేస్తాడు తెలుసా? ఎక్కువ చలి వేస్తే స్వెటర్ వేసుకుంటాడు. మరి ఎక్కువగా వేడి వేస్తే వాడు లెమన్ జ్యూస్ తాగుతాడు. మరి వాడు ఖచ్చితంగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 చలి అని చెప్పేసి ఓహో చలి అని చెప్పేసి తను దుఃఖం పొందుతాడా? ఏ టైంలో నామం చేయాల్సిందే. చలికి ఎలా సేఫ్టీ? తను స్వెటర్ వేసుకుంటాడు, మరి నామం చేస్తాడు. అదే విధానంగా వేడికి లెమన్ జ్యూస్ తాగి నామం చేస్తాడు. కానీ ధీరజ్ ఎవరైతే జ్ఞానులు కాదు, పండితులు కాదు, చలికి ఓహో మనసు స్థిరం లేకుండాను బాధపడతారు, దుఃఖం పొందుతారు. మరి వేడికి వాళ్ళు తట్టుకోలేక బాధపడతారు, కష్టపడతారు. అదే విధానంగా సుఖం వస్తే దుఃఖం వస్తే అదే విధంగా ట్రై చేయాలి. మనం సుఖం వస్తే ఏం చేయాలి, దుఃఖం వస్తే ఏం చేయాలి ముందుకి భగవంతుడు చెప్తారు. సో కానీ భక్తులు దేనికైనాను తను స్థితిక్షస్వ భారత ముందుకు ఉంటాడు, అధైర్యం అయిపోడు, సహనశీలత ఉంటాడు. అదే భక్తుల్లో ఉన్న లక్షణం. మరి ఏమంటున్నారు? ఆగమ పాయిన అనిత్యం. ఇక్కడ చెప్తున్నారు రెండో లైన్. ఫస్ట్ ఆగమ పాయిన అనిత్యం. ఇది ఖచ్చితంగా వస్తుంది మీకు ఆగమ పాయిన. మరి ఇది ఏమంటున్నారు? అనిత్యం. వస్తుంది కానీ మీకు నిత్యం ఉండదు. సుఖము కూడా వస్తుంది, నిత్యం ఉండదు. దుఃఖం కూడా వస్తుంది, నిత్యం ఉండదు. రెండు అంటారు ఆగమ పాయన అనిత్యం. ఇది రెండు మీ దగ్గరికి వస్తుంది కానీ ఇది నిత్యం కాదు, అనిత్యమైనది. అందుకే అనిత్యమైన వస్తువు పైన మీరు కష్టపడకండి, దుఃఖము శోకము పడకండి. స్థితిక్షస్వ భారత, హే భారత మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి ఈ శ్లోకంలోని చాలా ఇంపార్టెంట్గా చెప్తున్నారు. మనం 14 నెంబర్ శ్లోకం ఇంకోటి ఏమంటారంటే ఎగ్జాంపుల్, మనసే దుఃఖానికి కారణం, మనసే సుఖానికి కారణం. మనం ఏదైతే అనుకుంటున్నామో మనసు మనో దుఃఖానికి కారణం, మనో సుఖానికి కారణం. ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. మనం ట్రైన్లో జర్నీ చేస్తున్నాం, మన సీట్ రిజర్వేషన్ అయి ఉన్నది, మనకంటూ ఒక సీట్ ఇచ్చారు, చక్కగా మనం కూర్చున్నాం, పడుకున్నాం, కొద్దిసేపు పడుకున్నాం, కూర్చుంటున్నాం, లేగుస్తున్నాం, మొబైల్ చూస్తున్నాం, ఏదో ఒకటి. ఆ సమయంలో ఇంకో వ్యక్తి వచ్చాడు, వాడికి సీట్ కన్ఫర్మేషన్ అవ్వలేదు.
ఆర్ఎస్సీలో ఉందో లేకపోతే ఏదో ఉన్నదో, వెయిటింగ్ లిస్ట్లో ఉన్నదో ఏదో ఉన్నది, తను ఎక్కిపోయారు అర్జెంటుగాను, ఇంకో సీట్ లేదు. సో మీకు చూసాడు, మీరు ఎలాన్గా ఉన్నారు, వాడు వచ్చి కూర్చున్నాడు మీ దగ్గర. మరి ఏం చేస్తారు? మీరు సీట్లో కూర్చున్నారు, మీరు ఖాళీగా ఉన్నారు, సీట్లో కూర్చున్నారు, కానీ మీకు మనసులోని ఏమవుతుంది? మండిపోతుంది, వచ్చేసి కూర్చోబెట్టి. అందుకే పడుకుంటే బెస్ట్, బాగుండు. పడుకొని ముసుగేసుకుంటే ఆడు కూర్చోపోదు. వాడు మనం కూర్చున్నామని చెప్పి సీట్ ఖాళీగా ఉందని కూర్చోబెట్టి వాడికి లెగమని చెప్పలేం, ఉండమని చెప్పలేం. మీ మనసులోని ఈ జ్వాల ఉన్నదే, ఈ బాధ ఉన్నదే, అది వాడికి ఇష్టం లేదు వాడంటే మీకు. అదే ఒక వ్యక్తి మీకు ఇష్టం లేదు, ఒక ముసలోడు కూర్చోపోయాడు, లేకపోతే ఇంకెవడో ముసలిదే కూర్చోపోయారు అంటే మీకు ఇష్టం ఉండదు. అదే ప్రకారంగాను మీరు ఇంకోసారి జర్నీ చేశారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళారు. ఫర్ ఎగ్జాంపుల్గా 5 మెంబర్స్ వెళ్ళారు. 5 మెంబర్స్కి సీట్ లేదు, ఒకటే సీట్ కన్ఫర్మేషన్ అయింది. 5 మెంబర్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ సీట్లో అడ్జస్ట్ అయ్యి కూర్చోపోయారు. 6th పర్సన్ వచ్చారు, అతను కూడా మీ ఫ్యామిలీ రిలేటివ్సే. అతను చూశారు, నాకు టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు, అరే నా ఇంకో ఫ్యామిలీ ఉన్నది ఇక్కడ, 5 మెంబర్స్ కూర్చున్నారు, నా టికెట్ కన్ఫర్మ్ లేదు, రా కూర్చోపర్లేదు, అడ్జస్ట్ అయిపోతాం, జరగరా 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 జరుగు అని జరిగించి వాడికి ఇటువంటి సీట్ ఇస్తాం. వాడు కరెక్ట్గా సీట్ మీద కూర్చుంటాడా, లేకపోతే మీ ఒళ్ళు మీద కూర్చుంటాడా? అలాగ ఉండదు. మీ ముడుకు మీద చేసుకొని, మీ కాలు మీద చేసుకొని ఆ కొంత సీట్లని కూర్చొని అడ్జస్ట్ అయిపోతాడు. అప్పుడు మీకు ముడుకు మీద ప్రెషర్ పడుతుంది, కాలు మీద ప్రెషర్ పడుతుంది. అప్పుడు కూడా మీకు దుఃఖం అనిపించింది. 5 జాగాలని 6 కూర్చున్నారు, అడ్జస్ట్ చేసుకున్నారు అని దుఃఖం. కానీ ఒకరుగా సింగిల్గా ఉన్నారు, ఎవరో ఒకరు వచ్చారు, మీకు ఇష్టమైన వ్యక్తి, అయిష్టమైన వ్యక్తి, అపరిచయమైన వ్యక్తి, అప్పుడు మీకు దుఃఖం వస్తుంది. కానీ 5 కూర్చున్నారు, ఇంకో వ్యక్తి అడ్జస్ట్ చేసి కూర్చున్నా కూడా మీకు దుఃఖం రాకుంటుంది. ఎందుకు దుఃఖం రాకుంటుంది? మీ మనసుకు అది ఇష్టం కాబట్టి, మీ మనసుకు ఇది నచ్చింది కాబట్టి ఇది దుఃఖం లేదు. అది మీ మనసుకు నచ్చలేదు కాబట్టి అది. ఇంకా యూత్ పీపుల్స్ గురించి నేను ఎక్కువగా ఎగ్జాంపుల్ చేయడం అవసరం లేదు. సో దేనికి సుఖం ఉంటుందో, దేనికి దుఃఖం ఉంటుందో మీరు అర్థం చేసేసుకోండి. సో అందుకే మనసు దుఃఖం మనసు అనుకుంటే దుఃఖం పొందుతుంది, మనసు అనుకుంటే సుఖం. అడ్జస్ట్ చేసుకున్నప్పుడు సుఖం పొందుతాడు. కానీ ఒకడు ఉన్నవాడు వాడు అడ్జస్ట్ అవ్వలేడు ఎప్పుడైతే ఆ మనసు అనుకుంటుంది ఇది నాకు సుఖం లేదు అని. సో అందుకే మనసుతోనే నిర్ధారిస్తారు ఇది సుఖం, ఇది దుఃఖం. వాస్తవంగా ఏది సుఖం కాదు, ఏది దుఃఖం కాదు అనేది ఇంకా ముందు శ్లోకాల్లోనే ఉంటుంది. సో అందుకే ఈ సుఖం గురించి మీరు అధైర్యం అయిపోకండి అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఎన్ని నంబర్ శ్లోకం ఇది? సో 14th అయిపోయింది. మాత్ర స్పర్శేషు కౌంతేయో, ఇది ఒకటి మంచి ఇంపార్టెంట్ వర్డ్గా. ఇప్పటివరకు మనం చదివాము, శీతోష్ణ దుఃఖద ఆగమపాయన నిత్యం స్వాం స్థితిక్షస్వ భారత, ఇవన్నీ తెలుసుకున్నాం. కానీ మాత్ర స్పర్శేషు ఇది ఇంపార్టెంట్. ఇంద్రియాలు విషయ వస్తు స్పర్శించిన వల్ల ఈ సుఖం దుఃఖం వస్తుంది. ఇది ఎవరైతే అర్థం చేసుకుంటారో అది సుఖం ఏంటి దుఃఖం ఏంటి తెలుసుకుంటారు. దేనికి నేను పరితపిస్తాను తెలుసుకుంటారు. ఇంద్రియం మరి విషయ వస్తు స్పర్శతోనే సుఖము దుఃఖము వస్తుంది. అసలు ఈ ఇంద్రియాలు విషయ వస్తువుల పైన స్పర్శ లేకపోతే అది సుఖం రాదు, దుఃఖం రాదు. సో మనం ఎందుకు స్పర్శించాలి, మరి ఎందుకు దుఃఖం పొందాలి, ఎందుకు సుఖం పొందాలి? ఇది కొండు యోనో చెప్పాను కదా, కొండు యోనో, కొండు అనేది చెప్పాను కదా. నువ్వు చేస్తే మనకి ఏ విధంగా సుఖమో ఆ సుఖం ఈ విషయ వస్తువుని స్పర్శించడం వల్ల. విషయ వస్తువు స్పర్శిస్తే ఏ ప్రకారంగా తెలివైనడో, నువ్వు చేస్తే గోక్కోడు ఎంత తెలివైన వ్యక్తి, అటువంటి వ్యక్తి ఆ గోక్కోని సుఖం పొందుతాడే, ఆ విషయ వస్తువుని స్పర్శించి సుఖం పొందుతాడే. ఆ సుఖం కనుక ఎంత విషాదమైన గాధం, విషాదమైన దుఃఖం ఉన్నది తెలుసుకోలేడు. ఒక వ్యక్తి చేపని పట్టుకుంటాడు, ఫిషర్మెన్
ఏం వేస్తాడు? అది వల వల కాదు, సంథింగ్ స్టిక్. ఫిషర్ మెన్ ఒక స్టిక్ ఉంటుంది. ఫిషర్ స్టిక్, గ్యాలం వేస్తాడు. ఆ గ్యాలంలోనే ఒక చిన్న ఎర అంటారా, ఎర పెడతాడు. ఆ చేప తిరిగి ఆ ఎరని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది, పట్టేసుకుంటుంది. పట్టుకున్న తర్వాత అది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని నోటికి అంటుకుంటుంది. సున్నితమైన నాలిక ఉంటుంది, ఆ నాలికలోనే అది గుచ్చుకుంటుంది. మరి ఫిషర్మెన్ లాగేస్తాడు, నీటి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఒక చేప నీటి నుంచి బయటకు వస్తే ఎంత బాధ అనేది మనకు తెలుసు. మరి ఒకటి గుచ్చుకున్నది. అదే మనం విషయ వస్తువు అనేది చిన్న విషయం అని చెప్పేసి మనం పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. పట్టుకున్న తర్వాత చేప తాలూకా హలత్, చేప తాలూకా పరిస్థితి ఎటువంటి పరిస్థితియో ఆ విషయ పురుషుడు తాలూకా పరిస్థితి అటువంటిదే. సంపూర్ణమైన సుఖము ఆనందం నుంచి దూరం అయిపోతాడు. మరి తనకి ముళ్ళు కూడా గుచ్చుకుంటుంది. అందుకే విషయ వస్తువు పైన ఎవరు స్పర్శించడానికి, తినడానికి ఎవరు ప్రయత్నించకూడదు. సో అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు? మాత్ర స్పర్శేషు. సో మీరు విషయ వస్తువు పైన స్పర్శిస్తే ఖచ్చితంగా దుఃఖాన్ని పొందుతారు అని అంటున్నారు. సో విధానంగా మనం దేన్ని స్పర్శించాలి, దేన్ని స్పర్శించకూడదు మనం తెలుసుకోవాలి. ఏది పడితే అది స్పర్శించామనుకోండి ఏమవుతుంది? బ్రహ్మచారులు. మరి 15th నంబర్ శ్లోకం. మళ్ళీ దీనికి ప్రభుపాదులు ఈ శ్లోకానికి మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. మనం రోడ్డు మీద వెళ్తున్నాం, రెడ్ సిగ్నల్ వచ్చింది. రెడ్ సిగ్నల్ వస్తే మనం తల మీద చేసుకొని చేతులు గట్ట వణుకొని షివరింగ్ వచ్చేస్తుంది అని కారులో కూర్చొని నేను ఇంకా డ్రైవ్ చేయను, నేను ఇంకా కారు తొక్కను అని చెప్పేసి అనుకుంటున్నావా? డిప్రెస్ అయిపోతున్నావా? ఎందుకంటే రెడ్ సిగ్నల్ తర్వాత మళ్ళీ కొద్దిసేపు తర్వాత మీ అందరికి తెలియ వచ్చింది ఆన్సర్స్ వచ్చేసి అంతా అందరికి తెలుసు ఆన్సర్. మళ్ళీ గ్రీన్ సిగ్నల్ తర్వాత రెడ్ సిగ్నల్కి గ్రీన్ సిగ్నల్కి ఒకవేళ వాడు భయపడితే, దుఃఖం పడితే, కష్టపడితే వాడు ఎటువంటి తెలివైనవాడు, ఎటువంటి బుద్ధిమంతుడు. అలాగే జీవితంలోని దుఃఖం లాంటి సిగ్నల్, సుఖం లాంటి సిగ్నల్ వస్తే మీరు ఎందుకు అంత అధైర్యం అయిపోతున్నారు అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. సో సిగ్నల్కి ఎవరు అధైర్యం ఎవరో ఏమిటండి? స్టామ్ స్థితిచ్ఛస్వ భారత. ఖచ్చితంగా వెయిట్ చేయండి. 30 సెకండ్ల తర్వాత లేదంటే 1 మినిట్ తర్వాత ఖచ్చితంగా గ్రీన్ సిగ్నల్ వస్తుంది. రెడ్ సిగ్నల్ వస్తే మీరు అంత అధైర్యం ఎందుకు అయిపోతున్నారు, కష్టం వచ్చిందని చెప్పేసి ఎంత అధైర్యం ఎందుకు అయిపోతున్నారు అని అర్జునుడికి చెప్తున్నారు. అర్జునుడు షివరింగ్ వచ్చేసిందిగా, ధనుర్బాణం విడిచిపెట్టేశారుగా, మధ్య రథంలో కూర్చోపోయారుగా, ధనుర్బాణాన్ని విడిచిపెట్టేశారుగా, డిప్రెషన్లోని లాంగ్ టాప్ మోస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయారు. సో అందుకే అంటున్నారు లైట్ తీసుకో, సిగ్నల్ పడ్డది, రెడ్ సిగ్నల్ పడ్డది, అంతే, నువ్వు ఎందుకు అంత విచలితం అయిపోతున్నావు అని భగవంతుడు అంటున్నారు. సో అందుకే ఇది అద్భుతమైన చాప్టర్. తెలుసుకుంటే దీంట్లోనే ఆనందం ఉంటుంది. దెన్ 15th నంబర్ శ్లోకం. యం హి నా వ్యథో యంతేంతే పురుషం పురుషర్షభ సమ దుఃఖ సుఖం ధీరం స అమృత కయా కల్పతే యం హి నా వ్యథో యంతంతే పురుషం పురుషర్షభ సమ దుఃఖ సుఖం ధీరం స అమృత త్వాయో కల్పతే యం హి న వ్యథయంతంతే పురుషం పురుషర్షభ సమ దుఃఖ సుఖం ధీరం స అమృతత్వాయ కల్పతే.
యం హీనో వ్యతయంతే పురుషం పురుషర్షవ సమదుఃఖ సుఖం ధీరం సో అమృతత్వాయ కల్పతే. ఇక్కడ చెప్తున్నారు, ఈ శ్లోకం చదివినప్పుడే అర్థమైపోతుంటుంది మీకు. రెండో లైన్ చదవండి. సమ సుఖ దుఃఖం. సమ అంటే ఏంటి? సమానంగా చూడండి, సమానంగా తెలుసుకోండి. సుఖము మరి దుఃఖము. సుఖము రావడం వల్ల మీరు మితి దాటకూడదు, మరి కష్టం వచ్చిందని అధైర్యం అయిపోకూడదు. సమదృష్టి. సమ దుఃఖ సుఖ అటువంటి వ్యక్తి ధీరం అన్నారు. ధీరస్, ధీరం, జ్ఞాని, పండితుడు, జ్ఞాని అని. మరి ఏమంటున్నారు? ధీర పురుషులందరూ సుఖానికి దుఃఖానికి ఒక విధానంగా చూస్తారు. పండితులందరూ చూడండి, నిన్న మనం కథలో చెప్పుకున్నాం, దేవకి వసుదేవులు ఎంత కష్టం వచ్చింది వాళ్ళకి. 6 పుత్రులు వాళ్ళ ముందే చంపేశాడు కంసుడు. కానీ ఆ దుఃఖానికి వాళ్ళు అధైర్యం అయిపోలేదు. వాళ్ళు రోజు రోజుకి దినదినాలుగా ఏంటయ్యేది? భగవంతుడి పైన సమర్పిత భావం, భక్తి, శ్రద్ధ, ప్రేమ కలిగింది. ఆ విధానంగా కలుగుతో భగవంతుడు ఉండలేపారు. వాళ్ళని చూసి ఆ విధానంగానే భగవంతుడు ఉండలేపారు. సింహాసనం, వైకుంఠం నుంచి సింహాసనం నుంచి ఇక్కడికి వచ్చేసారు. సో అలాగే మనం అధైర్యం అయిపోకూడదు దుఃఖం వచ్చిందని చెప్పేసి. సో దుఃఖం ఖచ్చితంగా వస్తుంది, సుఖం కూడా ఖచ్చితంగా. ఎలాగైతే మనం రోడ్డు మీద వెళ్తే సిగ్నల్స్ ఎలాగైతే వస్తుందో, రెడ్ సిగ్నల్ అండ్ బ్లాక్ సిగ్నల్, ఈ గ్రీన్ సిగ్నల్, సో అటువంటి సిగ్నల్స్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రభుపాద ఇస్తున్నారు. చైతన్య మహాప్రభు ఒక వ్యక్తి బాణప్రస్థ, బ్రహ్మచారి, గృహస్థ, బాణప్రస్థ 3 స్టేజ్లు ఉన్నాయి. 3 స్టేజ్ల తర్వాత సన్యాసి అనే స్టేజ్. సన్యాసి అంటే ఏంటి? గృహాన్ని, స్త్రీల్ని, పుత్రుల్ని, మొత్తం పరివారాన్ని, మరి ధనాన్ని, ఐశ్వర్యాన్ని అన్నీ విడిచిపెట్టేస్తారు, త్యాగం చేస్తారు. అతనికి సన్యాసి అన్నారు. సన్యాసి స్వీకరించి మళ్ళీ వాళ్ళు స్త్రీ పైన, పుత్రుల పైన మోహం ఉంటే ఎలా ఉంటుంది? మోహం అయితే అతను కరెక్ట్ సన్యాసియా? సన్యాసి ఏంటి మళ్ళీ స్త్రీల పైన, పుత్రుల పైన మోహం ఏంటి ఇతనికి అంటావా లేదా? శ్రీమన్ చైతన్య మహాప్రభు 24 ఇయర్స్కే సన్యాసి తీసుకున్నారు. మరి అతని తాలూకా యువ పత్నిని విడిచిపెట్టేశారు, మరి వృద్ధ తల్లిని కూడా విడిచిపెట్టేశారు. త్యాగానికి ప్రతిరూపం శ్రీమన్ చైతన్య మహాప్రభు. స్వయం కృష్ణుడే మహాప్రభు రూపంలోని వచ్చి శిక్ష ఇచ్చున్నారు, త్యాగం ఏ విధానంగా చేయాలి. సో త్యాగానికి ప్రతిరూపం శ్రీమన్ చైతన్య మహాప్రభు. ఇది ఎందుకు చెప్పారంటే, హే అర్జున, నువ్వు క్షత్రియుడివి, నువ్వు యుద్ధం చెయ్యాలి. నువ్వు యుద్ధం గురించి ఇక్కడ వచ్చావు, రథం పట్టుకొని వచ్చావు, ఇక్కడ నన్ను తీసుకొచ్చావు. మరి ఎవరిపైన శోకిస్తున్నావు? ఎవరి గురించి మోహం అవుతున్నావు? సన్యాసి తీసుకున్న తర్వాత పుత్రులు, మరి భార్య పైన, ఆస్తి పైన మోహం అయితే ఎంత అధర్మమో, అదే విధంగా నువ్వు క్షత్రియుడివి, యుద్ధం గురించి వచ్చే, నువ్వు యుద్ధం చేయి. నువ్వు మోహం అవుతే నువ్వు ఏ విధానంగా కంపేర్ చేస్తున్నారు? సన్యాసి ధర్మం నష్టం అయిపోతుంది నువ్వు పుత్రుల పైన, స్త్రీల పైన మోహం అయితే. అదే విధంగా నువ్వు క్షత్రియ ధర్మాన్ని నష్టం అయిపోతుంది నువ్వు మోహం అయితే. నువ్వు యుద్ధం చేయి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అందుకే ఈ శ్లోకంలోని సమదుఃఖం మహాప్రభు యుద్ధ చేయడమే నీ తాలూకా కర్తవ్యం అని చెప్పేసి భగవంతుడు ఇక్కడ ఇంకా ముందు శ్లోకంలో ఇంకా ఎక్కువగా
వ్యాఖ్యానించి చెప్తారు. ఈ శ్లోకం తెలుసుకోవాల్సింది, దృఢ నిశ్చయమై నీ తల కర్తవ్యాన్ని చెయ్యు అని మళ్ళీ భగవంతుడు ఈ శ్లోకంలోని చెప్తున్నారు. సమపరిమాణంగా సుఖాన్ని దుఃఖాన్ని నువ్వు డీల్ చేయి అనే విధానంగా చెప్పి ముందుకు వెళ్తున్నారు. ఏ శ్లోకం? 16th నంబర్ శ్లోకం. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయో రపి దృష్ట అంత స్తనో యో సత్వ దర్శిభిః నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయో అపి దృష్ట అంత స్తనో యో సత్వ దర్శిభిః నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టంత స్తనయోస్తత్వదర్శిభిః నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టంత స్తనయోస్తత్వదర్శిభిః. ఇక్కడ తెలుసుకోవాల్సింది రెండు విషయాలు, వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వర్డ్ నా సతో, మరి ఆ ఫస్ట్ లైన్ లాస్ట్ వర్డ్ సతం. నా సతో సతః రెండు ఉన్నాయి. నా సతో అంటే ఫాల్స్, ఫాల్స్కి తెలుగులో అబద్ధం, మోసం, అసత్యం. మరి సతో అంటే ట్రూ, ఫ్యాక్ట్. మరి సత్యం, సత్యం అసత్యం, ఏది సత్యం ఏది అసత్యాన్ని తెలుసుకో అని ఇక్కడ చెప్తున్నారు. ఆత్మ అనేది సత్యము, మరి శరీరం అనేది అశాశ్వతమైనది, అసత్యమైనది. దీంట్లో ప్రభుపాద్ చాలా చక్కగా పర్పుట్ రాస్తున్నారు, తెలుసుకుందాం ముందు ముందు. ఇక్కడ ప్రభుపాద్ పర్పుట్ ఖచ్చితంగా వ్యక్తి ఇంటికి వెళ్ళిన తర్వాత చదవాల్సిందే. అతి అద్భుతంగా రాశారు ప్రభుపాదులు. ఇక్కడ చెప్తున్నారు, ఈ పరివర్తనశీలైన శరీరం శాశ్వతం కాదు. ఏం పరివర్తన అవుతుంది? కౌమారం యౌవనం జరా తథా హరి బోల్. కౌమారం యౌవనం జరా తథా దేహాంతర. ఈ పరివర్తనశీలమైన శరీరము ఇది శాశ్వతము కాదు. అనేక ప్రకాలుగా క్రియ ప్రతిక్రియ చేయడంతో శరీరాన్ని ఖచ్చితంగాను పరివర్తన అవుతుంది. సైన్స్ కూడా ప్రూఫ్ చేస్తుంది. ఖచ్చితంగాను మనం చేసిన కార్యంతో శరీరం ఖచ్చితంగాను బుద్ధి అవుతుంది, క్షీణం అవుతుంది, చేంజ్ అవుతుంది అని చెప్తున్నారు. అందుకే ఇక్కడేంటి నాసత, ఈ చేంజ్ అయ్యే ఏది ఫ్రీక్వెంట్గా ఏది పర్మనెంట్గా ఉండదు. ఈ శరీరం ఖచ్చితంగా చేంజ్ అవుతూనే ఉంటుంది. నాసత, ఇది శాశ్వతము కాదు, ఇది నిత్యము కాదు, ఇది అనిత్యమైనది. ఇది ఖచ్చితంగాను ఈవెందో ప్రతి సెకండ్ మన సెల్స్ చేంజ్ అవుతూనే ఉన్నాయి. మన శరీరంలో ఇటువంటి క్రియ అవుతుంది. ఖచ్చితంగాను మన శరీరం రోజు రోజుకి క్షీణం అవుతూనే ఉన్నది. కానీ మనకు తెలియదు అది క్షీణం అవుతుందని చెప్పేసి. క్షీణం అంటే ఏంటి? నశించిపోతుంది, నష్టం అవుతుంది. ఎందుకంటే మనం 100 years 50 years 60 years బతుకుతాం, దాని ప్రకారంగా రోజుకి నశిస్తుంది. అది ఇది నాశశరీరం కాబట్టి మనం 50 years అయినప్పుడు
ఇది ఏ విధానంగా నశించాలో ఆ విధానంగా నశించిపోతుంది. ఏదో ఒకటి బాడీలోని ఏదో ఒక పార్ట్ నశిస్తుందో, మొత్తం బాడీ నశిస్తుందో, లేకపోతే ఏదో ఒకటి బ్లడ్ నశిస్తుందో, ఏదో ఒకటి ఖచ్చితంగా నశిస్తుంది. మనం 50 years ఇది ఏదైతే ఉన్నదో, మనం ఎంతైతే రాసుకొని వచ్చామో కర్మ ప్రకారంగా, అది ఖచ్చితంగా ఆ ప్రకారంగా రోజు రోజుకి నశిస్తుంది. ఈ నశించిన దానికి పెద్ద మనం పట్టించుకోకూడదు అని చెప్పి చెప్తున్నారు. సో ఏంటి పట్టించుకోవాలి? ఈ సత్యము మరి అసత్యం పైన ఉన్న రిలేషన్ ఏంటి తెలుసుకోవాలి. అసత్యం అనేది ఏంటి? శరీరం. సత్యం అనేది ఏంటి? ఆత్మ. గంటల రిలేషన్స్ ఏంటి? సో మరి ఈ ఆత్మ భగవంతుడితో ఏ ప్రకారంగా సంబంధం తెలుసుకోవాలి. ఒక ప్రభు మరి ఒక భృత్య అంటే పనివాడు. ఒక ప్రభు మరి భృత్యో, ఒక మరి గురువు తల ఒక శిష్యుడు, మరి జీవుడు మరి భగవంతుడు. సో సంబంధం ఏంటి? మరి ఈ సత్యము మరి అసత్యము, ఈ శరీరము ఆత్మ పైన సంబంధం ఏంటి ఇది తెలుసుకోమని అంటున్నారు. సో ఆత్మ మరి శరీరం తరొక సంబంధం ఏంటి? ఒకటి ఏంటంటే ఒకటి ఆత్మ, ఒకటి శరీరము, రెండోది సూక్ష్మ శరీరము, 3 ఉన్నది. ఇప్పుడు కాన్సెప్ట్ 3 గురించి వచ్చింది. చూడండి, ఆత్మ అనేది మనకు తెలుసు. ఇంకా ముందుకి చాలా బాగా ఆత్మ గురించి చెప్తారు. అది ఎక్కడ ఉంటుంది ఏంటనేది ఆత్మ. మరి శరీరం అంటే పంచభౌతికంతో సృష్టి. ఏంటి? భూమి, రాపో, నడవాయు. భూమి అంటే భగవాన అని కూడా చెప్పండి. భ అంటే భూమి, గ అంటే గగనం, బ అంటే వాయు, భగవా అన, ఆ అంటే ఆకాశం కాదు, ఆ అంటే అగ్ని, నా అంటే నీర అంటే నీరు. సో భగవాన అన్న కూడా అన్న పంచమహాభూతులే. ఈ పంచమహాభూతంతో తయారైంది శరీరం. మరి దీనికి శరీరం అన్నారు, సూక్ష్మ శరీరం ఉన్నారు. అదేంటి తెలుసా? ఏంటి సూక్ష్మ శరీరం? మన బుద్ధి అహంకారం. మన బుద్ధి అహంకారం ఇవి మీకు కనబడవు, కానీ శరీరం ఉంటాయి. ఇది ఒక శరీరం. మనసు, బుద్ధి మీకు ఎప్పుడైనా కనబడుతుందా? మనసు ఎప్పుడైనా కనబడుతుందా? అహంకారం ఎప్పుడు కనబడుతుందా? కనబడదు. అది దాగోని ఉంటుంది. ఆ దాగోని ఎంత పెద్ద పనులు చేస్తుందంటే విచిత్రమైన పనులు చేస్తుంటుంది. అది దాగోని తెర వెనకాల నుండి నడిపిస్తుంటుంది అంతా. ఈ మన బుద్ధి అహంకారం, ఈ మన బుద్ధి అహంకారం గురించి తెలుసుకోవాలి. ఇది సూక్ష్మ శరీరము. ఒకటి సత్యము, ఒకటి అసత్యము. ఫాల్స్, ట్రూత్. మన అంటే మైండ్, బుద్ధి అంటే ఇంటెలిజెంట్, అహంకారం అంటే ఈగో. మైండ్, ఇంటెలిజెంట్, ఈగో. ట్రూ మైండ్ అంటే ఏంటి? ట్రూ ఇంటెలిజెంట్ అంటే ఏంటి? ట్రూ ఈగో అంటే ఏంటి? ఫాల్స్ మైండ్, ఫాల్స్ ఇంటెలిజెంట్, ఫాల్స్ ఈగో అంటే ఏంటి? ఇది తెలుసుకుంటే మొత్తం అంతా తెలిసిపోతుంది మనకి భగవద్గీత. ఇంకేం చదవడం అవసరం లేదు. ఫాల్స్ మైండ్ అంటే మనం ఫాల్స్ మైండ్ అంటే ఏదైతే సత్యం పైన మనకి కాన్సన్ట్రేషన్ చేయదో అది ఫాల్స్ మైండ్. సత్యం ఏంటి అనేది మనకు తెలుసు. మనం మైండ్ ఎప్పుడూ ఈ శరీరం పైనే ఉంటుంది. కానీ ఇప్పుడే చదివేంటి? ఈ శరీరం అశాశ్వతమైనది, నాశనశీలమైనది. ఇది ప్రతి క్షణం నాశనం అవుతుంది. అయితే నాశశీలం పైన మనం మైండ్ వెళ్తుందంటే ఇదేం మైండ్? ఫాల్స్ మైండ్. సో మన దగ్గర ఉన్న ఏ మైండ్? ఫాల్స్ మైండ్. సో ఫాల్స్ మైండ్తో మనం ఎప్పుడైనా ట్రూని పట్టుకోగలమా? ఇప్పుడు పట్టుకో. సో మరి ఫాల్స్ ఇంటెలిజెంట్. మనం ఎంత బ్రెయిన్, ఎంత చదువు, ఈ సంసారంలో ఎన్ని బుక్కు,
ఎల్ఎల్బి అనుకోండి, డాక్టర్ అనుకోండి, పెద్ద పెద్ద బుక్లు ఉంటాయి వాళ్ళ దగ్గరే. ఇంజనీర్స్ అనుకోండి, ఎంసీఏ, ఎంబీఏ, ఏదేదో బోల్డ్ చదువులు వచ్చాయి. ఆ చదువులు ఏదైతే మనం ట్రూ పైన తెలుసుకోలేకపోతున్నామో, ట్రూత్ ఏంటి? సో ఇది ఏం ఇంటెలిజెంట్? సో మన దగ్గర ఏముంది? సో ఫాల్స్ ఇంటెలిజెంట్తో ఎప్పుడైనా ట్రూత్ని తెలుసుకోగలమా? సో ఏంతో తెలుసుకోగలం? ట్రూ ఇంటెలిజెంట్తో ట్రూత్ అలాగని తెలుసుకోగలం. కానీ ఫాల్స్ ఇంటెలిజెంట్తో మరి ట్రూత్ని తెలుసుకుంటే ఎలా తెలుసుకుంటారు? ఇది తెలుసుకోలేరు. సో అందుకే మన దగ్గర ఉన్నది ఏంటి? ఫాల్స్ ఇంటెలిజెంట్. మనం రోజు చిన్నప్పటి నుంచి ఏం ఇంటెలిజెంట్ని పెంచుకుంటున్నాం? ఏంటి ఫాల్స్ ఇంటెలిజెంట్ అంటే? సో ఫాల్స్ ఇంటెలిజెంట్ని మనం ప్రతిరోజు దైనందినంగా మన పిల్లల్ని, మన అందరినీ కూడా నువ్వు పెంచుకుంటున్నావు. గవర్నమెంట్ స్కూల్, ఈ స్కూల్, ఆ కాలేజ్, ఆ యూనివర్సిటీ, ఎంత చదివి ఈ ఫాల్స్ ఇంటెలిజెంట్ని తెలుసుకున్నానికే. సో ట్రూ ఇంటెలిజెంట్ తెలుసుకోవాలి. ఫాల్స్ ఇంటెలిజెంట్ తర్వాత ఫాల్స్ ఈగో, అభిమానం. ఇదితో విపరీతంగా అందరికీ ఉంటుంది. అది ఉండే వ్యక్తి తన శరీరం ఉంటుండగాను, మరి సంసారంలో కానీ, భక్తిలో కానీ, దేంట్లోనూ అతను ప్రయోజకుడు అవ్వదు. ఈ ఫాల్స్ ఈగో అనేది ఇటువంటి భయంకరమైన ఈగో, అహంకారం, అభిమానం. ఇది ఈ రెండు కొమ్ములు కనబడవు, కానీ ఈ రెండు కొమ్ములు ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఎవరికైనా వేసేద్దాం, పొడిచేద్దాం అనేది ఉంటుంది. పక్కడు ఎవరు నిలబడడానికి ఇవ్వడు. ఈ అభిమానం, నేను, నాది అనే ఉంటాడు. నాది, నేనే, ఇంకా ఎవరు ఉండకూడదు. నా పుత్రుడు, నా భార్య, నా పిల్లలు, నా ఉద్యోగం, నా ఫ్యాక్టరీ, నా ఇండస్ట్రీ, నా డబ్బు, నేను, నాది, నా ప్రతిష్ట, నా మానం, నా సన్మానం, నా పేరు అని నాను, నేను, నాది, ఈ రెండే పద్ధతి. ఇదే ఫాల్స్ ఈగో. ఎవరైతే నాది, నేను అనే రెండు శబ్దాన్ని విడిచిపెట్టేశాడో వాడు ఫాల్స్ ఈగోని విడిచిపెట్టినట్టు. ఆ రెండు ఎప్పుడు మనం విడిచిపెట్టలేము. కానీ ఒకటి యాక్సెప్ట్ చేస్తే రెండు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. అది సత్యం. సత్యాన్ని విడిచిపెట్టు, సత్యాన్ని మనం పట్టుకుంటే. సో ఇది ట్రూ మైండ్ అంటే ఏంటి? సత్యమైన మనసు అంటే సదా కృష్ణ పదారవిందయో, అటువంటి వ్యక్తికి ట్రూ మైండ్ అన్నారు. ఎవరైతే నిత్యము భగవంతుడు తనొక పాద పద్మలన్నీ వాడు మనసు ఉన్నాడో అటువంటి వ్యక్తికి ట్రూ మైండ్ అన్నారు. ట్రూత్ మైండ్. చూడండి, అయితే మంది ఫాల్స్ మైండా, ట్రూ మైండా? డిసైడ్ చేసుకోండి. ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. మీరు ఎలాగ ఆడుకుంటారో అలాగ ఆడుకోవాలి. మీరు ఫాల్స్ మైండ్లో వెళ్దాం అనుకుంటున్నారా, ట్రూ మైండ్తో వెళ్దాం అనుకుంటున్నారా? ట్రూ మైండ్ అంటే ఎప్పుడు మనం భగవంతుల యొక్క పాద పద్మలను మన మనసు ఉంచుకోవాలి. మనో సదా కృష్ణ పదారవిందయో. సో అందుకే మనసు మరి ట్రూ ఇంటెలిజెంట్ ఏంటి? ట్రూ ఇంటెలిజెంట్ అంటే ఏంటి? భగవంతుడు చెప్పింది, భగవద్గీత, భాగవతం, భగవంతుడి గురించి తెలుసుకోవాల్సిందే ఇంటెలిజెంట్. భగవంతుడి గురించి తెలుసుకోకుండాను మనం ఏది తెలుసుకున్నప్పుడు అది ఇంటెలిజెంట్ కాదు, అది ఫాల్స్ ఇంటెలిజెంట్. మరి ట్రూ ఈగో అనేది అతి అద్భుతమైనది. ఇది ఆస్వాదించేది. నేను భగవంతుడి తలక దాసు, అభిమానంతో చెప్పుకున్నాను. నేను స్వామి తలకు పనివాడిని. చూడండి, ఎవరైనా మా యజమానులు ఎవరనుకున్నారు? అఖిల బ్రహ్మాండ సృష్టికర్త, ఏకైక నాయకుడు శ్రీకృష్ణ పరమాత్మ మన యజమానులు. నేను అతను పనివాడిని అని చెప్పేసి ఎవరు అంత అభిమానంతో చెప్పుకోగలడు? మనం సో అండ్ సో మిస్టర్ పర్సన్, మిస్సెస్ అని పెద్ద ఉన్నోడు చెప్పుకుంటాడు. అది ఫాల్స్ ఈగో. నేను సో అండ్ సో ఫ్యాక్టరీ తలకు ఆనర్, నేను సో అండ్ సో ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, ఇదంతా ఫాల్స్ ఈగో. కానీ ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ సర్వెంట్.
దాసాను దాసోస్మి, నేను భగవంతుడి తలక పనివాడికి పనివాడు, అంటే ఇంకా ఇంకా ట్రూ ఈగో. దాసాను దాస్ చైతన్య మహాప్రభు తలక ఫిలాసఫీ. గోపి భర్త పాదకమలో దాసాను దాస్. ఎవరి తాలూకా దాస్ అంటే గోపి తాలూకా. గోప కూడా కాదు, గోపికలు అందరూ ఉన్నారే, ఆ గోపికల తాలూకా పనివాళ్ళ కింద పనోలుకి నేను పనివాడిని అని చైతన్య మహాప్రభు అంటున్నారు. ఈ కృష్ణ పరమాత్మ ఎంత ట్రూ ఈగో. ఇదే ట్రూ ఈగో. కృష్ణుడికి ఇది ఉండదు కానీ తప్ప ఇంకెవరికి ఇది ఉండదు. ట్రూ ఈగో అనేది భగవంతుడికి ఉంటుంది, మరి భగవంతుడికి భక్తుడికి ఉంటారు. అందుకే దీక్ష తీసుకున్న తర్వాత బ్రహ్మచారులకి మరి వైష్ణవులకి రాధారమణ్ దాస్, సర్వేశ్వర్ దాస్, బాలకృష్ణ దాస్, ఉద్ధవ్ దాస్ అంటే పనివాడు. మేము రాధారమణ్ తాలూకా దాసుడిని. ఇదే ట్రూ ఈగో. ఎవరైతే భక్తులు అయిపోతారో వాళ్ళ పేరు ఏం తెలుసా? దాసి, పని మనిషి. దాసి పని మనిషి అంటే పని మనిషి అంటే మనం భగవంతుడు తలకు పని మనిషి అంటే ఇదే ట్రూ ఈగో. సో ట్రూ ఈగో, ట్రూ ఇంటెలిజెన్స్, ఇదే సత్యము ఇంకా అసత్యం. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతో. సో మనం సత్యాన్ని ఏంటి అసత్యాన్ని ఏంటి మనం తెలుసుకోవాలి అని ఇక్కడ చెప్తున్నారు. సో మనం ట్రూత్ని, ట్రూ మైండ్ని, ట్రూ ఈగోని మరి ట్రూ ఇంటెలిజెంట్ని రోజుకి పెంచుకోవాలి. నశ్వరమైన శరీరానికి మనం ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వకూడదు. మరి ఏంటున్నారు ఇక్కడ? ఆత్మని చంపలేము అని 16th నంబర్ శ్లోకం. సో ఇక్కడ 17th నంబర్ శ్లోకం. ఇది కూడా ఒక అద్భుతమైన శ్లోకమే. ఇవన్నీ అర్థం చేసుకోవడానికి కష్టం, ఇంప్లిమెంట్ చేసిన కష్టం, కానీ నిజాలన్నీ సత్యం. 17th నంబర్ శ్లోకం. అవినాశీ తు తద్ విద్ధి येन सर्वमिदं ततं विनाशं अभ्यय सास्य न कश्चित् कर्तुमर्हति अविनाशी तु तद् विद्धि येन सर्वमिदं ततं विनाशं अभ्ययो स्वास्य न कश्चिन् कर्तुमर्हति अविनाशी तु तद्विद्धि येन सर्वमिदं ततं विनाशं अभ्यय स्वास्य न कश्चित् कर्तुमर्हति अविनाशी तु तद्विद्धि येन सर्वमिदं ततं विनाशम् अभ्यय स्वास्य न कश्चित् कर्तुमर्हति. ఎక్కడ అవినాశి అని ఒకటి ఉన్నది. అంటే అవినాశి అంటే ఏంటి? ఏదైతే నాశనం అవ్వదు. ఆత్మ ఎప్పుడు నాశనం అవ్వదు, అది నిత్యము. మరి అప్రేమస్య ఇక్కడ ఉంటుంది. అప్రేమస్య అనేది
నెక్స్ట్ శ్లోకంలో ఉన్నది. ఇప్పుడు అవినాశి అనేది తెలుసుకుందాం. ఏంటి? ఎవరిదైతే నాశనం లేదు. మరి ఇదేంటి? సర్వమిదం తతం. సర్వమిదం, ఇది సర్వము వ్యాప్తించి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆత్మ అనేది ఒక బల్బ్. అది ఆన్ చేస్తే ప్రకాశిస్తుంది, సర్వము వ్యాప్తిస్తుంది. ప్రకాశము సర్వము వ్యాప్తిస్తుంది. దానికి చేతన అన్నారు. ఒకటి ఆత్మ, ఇంకోటి చేతన. ఆత్మ అనేది శరీరంలో ఉంటుంది. ఆ ఆత్మ అనేది ఉండడం వల్ల శరీరానికి చేతన ఉంటుంది. బల్బ్ ఉంటుంది. బల్బ్ ఆన్ చేయడం వల్ల ఏంటవుతుంది? లైట్ స్ప్రెడ్ అవుతుంది. ఈ శరీరానికి చేతన ఇచ్చింది ఈ ఆత్మ. ఎలాగైతే ఈ టెంపుల్కి ప్రకాశం ఇచ్చింది ఒక లైట్ అనేది ఉంటుందో, అదే విధానంగాను ఈ శరీరానికి చేతన ఇచ్చింది ఆత్మ. ఒకవేళ ఈ ఆత్మ శరీరంలో లేకపోతే 1 hour 2 hourలోని ఇది దుర్గంధం అయిపోతుంది. 1 hour 2 hour తర్వాత ఇది బ్లడ్ స్మెల్, డీకంపోజ్ అయిపోతుంది. ఏది ఒకటి ఉన్నది, డెడ్ బాడీ అనుకోండి. శరీరము అన్నీ ఉన్నాయి, అవయవాలు అన్నీ ఉన్నాయి. కళ్ళు ఉన్నది, ముక్కు ఉన్నది, నోరు ఉన్నది, పళ్ళు ఉన్నది, నాలిక ఉన్నది, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, అన్ని అవయవాలు అన్నీ ఉన్నది. ఏదో ఒకటి మిస్ అయిపోతుంది. ఆ మిస్ అవ్వడం వల్ల మనం డెడ్ బాడీ అంటున్నాం. ఆ డెడ్ బాడీ ఇన్ని సంవత్సరాలు 40 years నుంచి, 30 years నుంచి, 50 years నుంచి ఆ శరీరం ఆ ప్రకారంగా డీకంపోజ్ అవ్వలేదు, స్మెల్ రాలేదు, నష్టం అవ్వలేదు. కానీ ఆత్మ వెళ్ళిపోయిన మరుక్షణం అది డీకంపోజ్ అవడం ప్రారంభించేస్తుంది. సో ఈ శరీరానికి ఫ్రెష్గా ఫ్రిడ్జ్లో ఉంచినట్టుగా ఎవరు ఉంచుతున్నారు? సో అది తెలుసుకో. అది ఎక్కడ తెలుసుకో? అవినాశి తు తద్విద్ధి ఏనో సర్వమిదం తతం. అది సర్వము నీకు చేతనానికి ఇస్తుంది. వినాశం అభ్యం. ఏది వినాశము? వినాశం అనేది ఏది అది తెలుసుకో. మరి అవినాశి అనేది ఏది నువ్వు తెలుసుకో. అవినాశి అనేది ఆత్మ, నాశనం అనేది ఏది? శరీరము. ఇది ఒకసారి పరీక్షించడానికి యుఎస్లోని చాలా ఎక్కువ ఫాల్స్ ఇంటెలిజెంట్ ఉంటుంది ఎక్కువ. ఒక గ్లాస్లోని మొత్తం అంతా ఎయిర్ కూడా పాస్ అవ్వదు. ఒక గ్లాస్లోని ఒక వ్యక్తి చనిపోయిన ముందు ఒక వ్యక్తిని ఉంచేసారు. కొన్ని క్షణాల్లో చనిపోతారు వాళ్ళు. ఒక గంట సేపు, అరగంట సేపు ఆ గ్లాస్లో మొత్తం ప్యాక్ చేసేసారు. ఒకవేళ ఆత్మ ఉంటే, ఆత్మ వెళ్ళిపోతే మనిషి చనిపోతున్నాడు, లాక్డౌన్ చేసేద్దాం ఆత్మని. ఒక్క ఎయిర్ కూడా పాస్ అవ్వకూడదు, ఆ ప్రకారం బ్లాక్ చేసేద్దాం. మళ్ళీ ఖచ్చితంగా శరీరం నుంచి ఆత్మ బయటకు వచ్చిన తర్వాత ఎటు దిక్కు లేక మళ్ళీ ఆత్మలో వెళ్ళిపోతుంది, మళ్ళీ ఆత్మ శరీరంలోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ జీవితం అయిపోతుంది అనుకున్నారు వాళ్ళు. ఇన్నోవేషన్ మరి రీసెర్చ్ ఇవన్నీ చేసే బోర్డు స్పెషలిస్ట్ వాళ్ళు. అలాగా ఒక గంట ముందు చనిపోయిన వ్యక్తికి ఒక గ్లాస్లోంచి మొత్తం ప్యాకేజ్ చేసేసారు. కానీ అది కనబడలేదు ఆత్మ. కానీ అది బ్లాస్ట్ చేసుకొని ఒక టక్ అని సౌండ్ వచ్చేసి గ్లాస్ నిలిపేసి వెళ్ళిపోయింది. ఆత్మ ఎప్పుడు ఎవరు బంధించలేదు అనుకున్నారు. చనిపోయిన వ్యక్తికి మళ్ళీ బతికించే స్టేజ్ని తీసుకొద్దాం, ఎందుకంటే ఆత్మ వెళ్ళిపోతుందిగా. ఈ వేదంలోని పురాణం రాసి చదివేశారు, వినేశారు. అయితే ఈ లోని ఆత్మ ఉంటుంది కదా, శరీరానికి మొత్తం అంతా వాళ్ళు స్టడీ చేసేసారు. కానీ ఈ ఆత్మ వెళ్ళిపోతుంది, అందుకే శరీరం మొత్తం అంతా బ్లాక్ అయిపోతుంది, ఇంకా ఏ పార్ట్ పని చేయకుండా. అయితే ఆత్మని లాక్డౌన్ చేస్తే ఖచ్చితంగా శరీరం ఫరెవర్గా పనిచేస్తుందిగా అని అనుకున్నారు. కానీ అది ఎవరు ఉంచడానికి వీలు లేదు. అయితే ఈ ఆత్మ ఏ సైజులో ఉంటుంది అనేది ఇక్కడ రాస్తున్నారు చూడండి. శ్వేత ఉపనిషత్తులో ఉన్నది. ప్రూఫ్తో చెప్తున్నారు వ్యాసదేవుడు. ఏంటి?
బాళాగ్రో శతభాగస్య సతతా కల్పతస్య చో భోగో జీవ సో విజ్ఞయో సో చానన్యాయ కల్పతే. ఒక బాళాగ్రే, ఒక జుత్తుని, కేశాగ్రం అంటే ఒక జుత్తుని తీస్తే, ఒక ఎంట్రుకని తీస్తే ఆ ఎంట్రుక తలక అగ్రభాగంని 1000 సార్లు కట్ చేస్తే, 1000 పీసెస్ చేస్తే ఎంతైతే సైజు ఉంటుందో అంత సైజ్ అంటే ఆత్మతలకు సైజు రాస్తున్నారు. ఇంకో శ్లోకంలో భాగవతంలో ఉన్నది, కేశాగ్రశత భాగస్య శతాంశ సదృశాత్మక జీవ సూక్ష్మ స్వరూపాయం సంఖ్యాతితో హి చిత్కణ. చూడండి, ఒక కేశాగ్రం, కేశ అగ్రభాగం, ఒక జుట్టు తలక అగ్రభాగానికి 1000 పీసెస్ చేస్తే ఇటువంటి మెషినరీ, ఎటువంటి టెక్నాలజీ లేదు. ఆ కేశాగ్రాన్ని పీస్ చేసేసి మీరు కత్తి పట్టుకోండి, సిజర్ పట్టుకోండి, లేదంటే మెషిన్లో వేసేసింది. ఎంత చిన్నగా అయినా కూడాను ఈ కేశాగ్రానికి 1000 మొక్కలు ఎవరు చేస్తారు? ఆ 1000 మొక్కలని ఒక భాగము, ఆ అణు అంత భాగం మన శరీరంలో ఆత్మరూపంగా ఉంటుందట. మరి అదే ఉంటుండగా ఈ శరీరానికి చెడప్రచడము, మరి తినడము, పడుకోవడము, మంచి చెడ్డ అన్నీ క్రియ చేయిస్తుంది. కేవలం అది ఉండి, అదే ఆత్మ. ఆ ఆత్మ శాశ్వతమైనది, అది ఎవరు చంపలేరు, అది అవినాశి, దానికి నాశనం లేదు. అది చిత్ అనేది, చితాత్మ అంటారు. అది పరమాత్మ తాలూకా అంశము. ఆ పరమాత్మ తాలూకా అంశము ఒక కేశాగ్రానికి 1000 మొక్కలు చేస్తే ఎంత ఏదైతే మొక్క ఉంటుందో ఆ మొక్క మన శరీరంలో ఉంటుంది. అది ఎవరు కనబెట్టగలరు? అది ఎవరు చూడగలరు? ఎంత సైన్స్ డెవలప్ అయినా కూడా ఈ ఆత్మని ఎవరు చూడలేరు. ఎందుకంటే దాని సైజు అటువంటిది. కానీ ఆ చిన్న సైజు ఏనుగులో కూడా అంతే ఉంటుంది. పెద్ద పెద్ద హింస జంతువులు కూడా అంతే సూక్ష్మమైన ఆత్మ సైజు ఉంటుంది. ఏనుగు పెద్ద సైజు తల శరీరం, దానికి కొద్దిగా పెద్ద ఆత్మ ఉంటుందని కాదు. ఆత్మ తల సైజు ప్రతి జీవులని ఒకలాగే ఉంటుంది. అదే మొత్తం మనకి చలప్రచలం చేయిస్తుంది. ఎలాగా వాచ్లో బ్యాటరీ లేకపోతే, ఫోన్లో ఛార్జ్ లేకపోతే ఎలాగ పనిచేయదో, మన శరీరంలోని ఆత్మ లేకపోతే మనం కూడాను ఫోన్ లాగా మరి వాచ్ లాగా పనిచేయము. సో ఖచ్చితంగా ఆత్మ ఉన్నది కాబట్టి మనము ఏదైనాను పని చేస్తున్నాము, ఏదైనా చేయగలుగుతున్నాం. లేదంటే మనం ఎప్పుడు ఏది చేయలేము. సో ఈ ప్రకారంగా మనం మండూక ఉపనిషత్తులో కూడాను చాలా వరకు చెప్తున్నారు. మరి ఏం చెప్తున్నారంటే ఎగ్జాంపుల్ ఇస్తున్నారు ప్రభుపాదులు. ఒక శరీరముకి ఒక చిన్న మాత్ర ట్యాబ్లెట్ మెడిసిన్ వేసుకోవడంతో శరీరం అంతా పనిచేస్తుంది. అదే విధానంగాను ఒక చిన్న ఆత్మ మన శరీరానికి మొత్తం అంతాను పని చేయిస్తుంది అని అతను ప్రభుపాద తన పరిపోట్లో రాస్తున్నారు. సో రెండోది ఏంటంటే, ఏదైతే జడ వస్తువు పైన ఈ శరీరం చలప్రచనం అవదు. ఏంటి? చిత్కణం. భౌతిక ఉపాయం నుంచి మనం ఈ శరీరానికి చేతన తీసుకురాలేము. ఫర్ ఎగ్జాంపుల్, మన శరీరంలో ఏమేమి ఉన్నాయి వస్తువులు? పంచభౌతికం. ఏంటి? భూమి, రాప, నళ, వాయు, అగ్ని. భూమి, ఆకాశం, వాయు, అగ్ని, జలం. ఈ 5 మెటీరియల్ తీసుకొని ఈ శరీరం సృష్టి అయింది. మనం ఈ 5 మెటీరియల్ తీసుకొచ్చేసి మనం చేతన చేయిద్దాం. ఒక మనిషిలాగా చేద్దాం, లేకపోతే ఇంకేదైనా చేద్దాం, చూద్దాం చేతన కలుగుతుందేమో. చేతన కొన్ని ఎవరిదో ఒకటి మనిషి శరీరానికి చనిపోయిన దానికి వాడికి కొద్ది చేతులు, వాడి కాలు, వాడి దాన్ని యాడ్ చేసుకొని మనం ఒకటి సృష్టించాం. వాళ్ళకి చేతన ఇవ్వగలమా? ఎవరిది ముక్కు బాగుంది, ముక్కు కట్ చేసుకొని ఒక శరీరం తీసుకొచ్చాం. ఎవరిది కళ్ళు బాగుంది, వాడు కళ్ళు తీసుకొచ్చాం. ఎవరి చెవులు బాగుంది, చెవులు తీసుకొచ్చాం. ఇంకా అన్నీ యాడ్ చేసి ఒక శరీరం తయారు చేసాం. కానీ చేతన ఇవ్వగలమా? చేతన ఇవ్వలేం. ఆ చేతన ఎక్కడి నుంచి వస్తుంది? చిత్ అని
ఆత్మ నుంచి వస్తుంది. ఎప్పుడైతే ఆత్మ లేదో మీరు ఎంత అందంగా తయారైనా కూడాను అది కేవలం అచేతన జడ వస్తువు. సో మన శరీరం ఎంత అందంగా ఉన్నా, ఎంత తెలివిగా ఉన్నా కూడా ఎప్పుడైతే ఆత్మలోని ఉన్నాడో అప్పుడే వాడు తెలివిగా పనిచేస్తాడు, తెలివిగా యాక్టివ్గా ఉండగలడు. ఆత్మ లేదో వాడు ఎప్పుడు. అందుకే అటువంటి ఆత్మ గురించి తెలుసుకో. ఆత్మ అనేది శాశ్వతము, అది ఎప్పుడు అవినాశి, దానికి ఎవరు నాశనం చేయలేరు అని ఈ శ్లోకంలోని చెప్తున్నారు. సో 18th నెంబర్ శ్లోకం. ఈ చాప్టర్ చాలా బోర్ కానీ తెలుసుకోవాలి. ఈ ఒక్క శ్లోకంతో మనం ఈరోజు కథాన్ని ఇక్కడ విరామం చేద్దాం. మళ్ళీ ఎక్కువగా బోర్ అయితే నెక్స్ట్ క్లాస్ ఎవరు రారు. 18th నెంబర్ శ్లోకం. అంతవంతో ఇమే దేహా నిత్యో శక్తః శరీరిణః అనాశినో అప్రవిశ్య తస్మాత్ యుధ్యస్య భారత అంతవంత ఇమే దేహా నిత్యో శక్తః శరీరిణః అనాశినో అప్రవిశ్య తస్మాత్ యుధ్యస్య భారత అంతవంత ఇమే దేహా నిత్యశక్తః శరీరిణః అనాశినో అప్రవిశ్య తస్మాత్ యుధ్యస్య భారత అంతవంత ఇమే దేహా నిత్యాసక్తః శరీరిణః అనాశినో అప్రవిశ్య తస్మాత్ యుధ్యస్య భారత. ఇక్కడ ఈ శరీరానికి ఈ ఆత్మకి ఎవరైతే మరణశీలం అనుకుంటారో, అంటే చనిపోతుంది అనుకుంటారో, ఈ ఆత్మకి నేను చంపగలను అనుకుంటారో, ఈ ఆత్మ చనిపోయింది అనుకుంటారో అటువంటి వ్యక్తులు మూర్ఖులు అంటున్నారు. ఆత్మ చనిపోయింది అని అంటున్నావుగా, శరీరంకి నేను చంపాను, వాడికి నేను చంపాను, వాడికి నేను చంపుతాను, వాడికి చంపేసాను అన్నోడు మూర్ఖుడు అని భగవంతుడు అంటున్నారు. ఎందుకంటే ఆత్మ అవినాశం అనేది, నిత్యం అనేది, దీనికి ఎవరు చంపలేరు. ఏ ప్రకారంగా అస్త్రశస్త్రం కూడా చంపలేరు. ముందు చెప్పుకుంటాను. సో మహాభారతంలోని అర్జునుడి తాలూకా పుత్రుడు ఎవరు? అభిమన్యు. అభిమన్యు చనిపోయాడు. అభిమన్యు చనిపోయిన తర్వాత అర్జునుడు విషాదం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఇతనికి. అర్జునుడి తాలూకా దుఃఖం చూసేసి కృష్ణుడు కూడా దుఃఖపడుతున్నాడు. ఇదే విచిత్రం. కృష్ణుడు ఎందుకు దుఃఖపడతాడు చెప్పండి? పాపం అర్జునుడిని చూసి అర్జునుడు ఏ విధంగా బాధపడుతున్నాడు. అభిమన్యుడు పుత్రుడు చనిపోయాడు, శోకం. పాపం అర్జునుడు ఇంకా అరుపుగొల్లు ఏడుస్తున్నాడు. ఆ ఏడుపు చూసి పాపం కృష్ణుడు ఏడుస్తున్నాడు. 45 నిమిషాలు 546 శ్లోకాలు చెప్పాను. ఇది శరీరం కాదు, ఇది ఆత్మ, ఆత్మకి చావు అని చెప్పి చెప్పినవాడని ఈ శరీరం చనిపోయింది, ఆత్మ ఉన్నది, ఇది తెలుసుకున్నాక మళ్ళీ ఏడుస్తున్నాడు ఇతను. నేను ఇతనికి బోధ పెట్టలేపాను, ఇతనికి డైరెక్ట్ ప్రత్యేకంగా చెప్పాను. ఈరోజు యూట్యూబ్లోని మరి గూగుల్లోని చూస్తే వాళ్ళకి ఏమర్థం అవుతుంది? ప్రత్యేకంగా కృష్ణుడే అర్జునుడు చెప్పారు, ఇది శరీరం కాదు, ఇది ఆత్మ, దీనికి ఎవరు చంపలేరు. మరి ఇది చనిపోయిన తర్వాత మళ్ళీ దేహాంతర ప్రాప్తి, ఈ శరీరం తర్వాత ఇంకో శరీరం పోతుంది, ఆత్మ అయితే ఉన్నది ఖచ్చితంగా, ఎవరు చంపలేదు దానికి. ఎంత చెప్పిన తర్వాత కూడా ఇతనికి బోధపడకుండా ఏడుస్తున్నారే. డైరెక్ట్గా నేను చెప్పింది, ఇంకా నేను వెళ్ళిపోయిన తర్వాత అందరూ జూమ్ క్లాస్లని లేదంటే ఇంకా యూట్యూబ్లని చూస్తే వీళ్ళకి ఏం అర్థం అవుతుంది అని పాపం కృష్ణుని అక్కడ ఏడుస్తున్నారనమాట.
సాధారణంగా మనం అర్థం చేసుకోవాలి. ఆత్మ తాలూకా కవర్ ఈ శరీరం. ధ్యానంగా వినాలి. ఆత్మ తాలూకా ఒక కవర్. మనం ఈరోజు బ్లూ కవర్, లేకపోతే రెడ్ కవర్, లేకపోతే బ్లాక్ కవర్, వైట్ కవర్, బ్రాహ్మణ్ తాలూకు కవర్, క్షత్రియ తాలూకు కవర్, శుద్ధుడు తాలూకు కవర్, స్త్రీ తాలూకు కవర్, ఏదో ఒక కవర్ వేసాం. కానీ ఆత్మ అనేది నిత్యం. ఇది నిత్యం. తనకి ఎవరు చంపలేరు, అది చావదు. దాని గురించి మోహితం అయిపోయిన వ్యక్తి వాడు స్థితప్రజ్ఞుడు, ఆడు జ్ఞాని. ఎందుకంటే ఇది చావదు, ఇది అవినాశి, దీనికి ఎవరు చంపలేరు కూడా. ఎందుకంటే ఆత్మ శాశ్వతమైనది. ఈ ఆత్మ పైన కవర్ ఉన్నదే, అది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. ఈ చేంజ్ అయిన దానికి ఎలాగైతే నువ్వు కౌమారం తర్వాత యవ్వనం, యవ్వనం తర్వాత జర తర్వాత ఇంకో శరీరం పొందుతుంది, ఎలాగ నువ్వు దుఃఖించవో ఈ శరీరం పోయింది అతనికి ఇంకో శరీరం కలుగుతుంది. అందుకే నువ్వు దుఃఖించక అని చెప్పారు. మనం ఈ శ్లోకాన్ని తెలుసుకొని చాలామంది చాలా తెలివిగా ఆలోచిస్తారు. కొంతమంది కోళ్ళని మేకల్ని చంపేస్తారు. అరే మనం కవర్నే కదా చంపుతున్నాం, ఆత్మ చంపంగా. నిత్యమైన వస్తువు దాంట్లోనే ఉన్న దానికి చరణం, అది చంపలేము. అది కోడి తన కవర్ని చంపుతున్నాయో, కవర్ని చంపితే ఏ ప్రకారం లేదు అని చాలామంది తెలుగుగా ఆలోచిస్తారు. సో అందుకే కృష్ణుడు అతను ధనకర్తనమైంది. అందుకే చెప్తున్నారేంటి, వైదిక శాస్త్రం నిర్దేశ ప్రకారంగా నా హింసయత్ సర్వభూతాని, నా హింసయత్ సర్వభూతాని, ఏ జీవిని కూడా హింస చేయకూడదు. నా హింసయత్ సర్వభూతాని. మనం కోడిని కుక్కల్ని చంపి తన మాంసం తింటాం, అరే కవర్నే కదా చంపాం, కవర్నే కదా తీసాం, ఏం ప్రాబ్లం అయిపోయిందని చెప్పేసి చెప్తే అవదు. మనం ఎవరిని ఏ కవర్ని తీసే అదే కవర్ని తీస్తామని చెప్పేసి ఒక వ్యక్తి దుఃఖములు పడ్డాడు. చెప్పనా ఎవరు? ద్రౌపది తాలూకా వస్త్రాన్ని అపహరణం తీద్దామని చెప్పేసి కవర్ని తీసుకుందాం అనుకున్నాడుగా, శరీరం నుంచి కవర్ తీస్తాం అనుకున్నాడు. కానీ దుశ్శాసనకి ఏమైంది? పనిష్మెంట్ దొరికిందా లేదా? మనం ఈ బాడీ తాలూకా కవర్ని తీయలేము, ఈ ఆత్మ తాలూకా కవర్ని కూడా తీయలేము. ఎవరైనా మన రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు బట్టలు వేసి వాళ్ళు ఊరుకుంటారేంటి? ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తారు. మనం ఏ ఆత్మ తాలూకా కవర్ని ఎప్పుడని కూడా మనకు అధికారం లేదు. ఈ బాడీ తాలూకా కవర్ని ఎప్పుడానికి మనకి అధికారం లేదు, ఆత్మ తాలూకా కవర్ని ఎప్పుడానికి మీకు ఎలాగ అధికారం ఇచ్చారు? బాడీ తాలూకా కవర్ని, శరీరం తాలూకా కవర్ని తీయడంతో ఆ దుశ్శాసనుడు ఏ విధానంగా పనిష్మెంట్ పొందాడు, అలాగే మీరు ఆత్మ తాలూకా కవర్ని తీస్తే ఖచ్చితంగా మీరు పనిష్మెంట్ పొందుతారు. ఎలాగబడితే మనం అలా కవర్ని తీసేయకూడదు, ఇది కవరే కదా అని చెప్పేసి తీసి పారేస్తే అవ్వదు. సో ఆత్మ తాలూకా ఇవేందో కవర్ అవ్వచ్చు, కానీ ఆ కవర్ని కూడా మనం తీయడానికి మనకు అధికారం లేదు. అది ఖచ్చితంగాను మరణశీలము, అవినాశి, తనకు తను నాశనం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మరి అయితే నన్ను ఎందుకు తీయమంటున్నారు ఈ కవర్ని? ఇక్కడ చెప్తున్నారుగా, తస్మాత్ యుద్ధస్య భారత, అందుకే యుద్ధం చేయంటున్నారుగా. తస్మాత్ అంటే ఏంటి? అందువలన నువ్వు యుద్ధం చేయి, ఇది శాశ్వతమైనది, ఇది కవరే, ఇది ఆత్మతల కవరే. ఇది ఈ కవర్ గురించి నువ్వు ఎందుకు వృథా శోకం చేస్తున్నావు? అందుకే నువ్వు యుద్ధం చేయి, ఈ కవర్ని తీసేయి. ఈ కవర్ని తీసేస్తావు, ఇంకో కవర్ని పొందుతావు, నువ్వు దాని గురించి శోకం చేయక ఈ కవర్ని తీసేసి నువ్వు ధర్మాన్ని ప్రతిష్ఠించు అని అంటున్నారు ఇక్కడ. అయితే ఇక్కడ గమనించాలి మనం, ఒక డిఫెన్స్ వ్యక్తి ఈ భగవద్గీత చదివి తెలుసుకున్నాడు, నేను ఎవరి కవర్ తీయకూడదు. ఏంటి రాస్తున్నారు? నా హింసయత్ సర్వభూతానం, నేను ఏ వ్యక్తికి నేను హింస చేయకూడదు అని డిఫెన్స్ వ్యక్తి చెప్పాడు అనుకోండి, వాడికి ఎలా ఉంటుంది? ఆ బోర్డర్లోని క్రాస్ చేసి పాకిస్తాన్ నుంచి బయటకు వచ్చేసి వాడికి చంపుదామని చెప్పేసి, లేదు నా హింసయత్ సర్వభూతానం, అన్ని భూతులకు నేను హింస చేయకూడదు అని చెప్పి చెప్తే, లేదు అక్కడ డిఫెన్స్ డ్యూటీ ఏంటంటే వాడు ఖచ్చితంగాను ఆ కవర్ని
తొలగించాడు అంతే, వాడి డ్యూటీ. ఒక పెద్ద ఖైదీ చాలా ఉపద్రవం చేశాడు ఈ సమాజానికి. పోలీసులు సిబిఐ అని పట్టుకున్నారు, తనకి పనిష్మెంట్ ఇచ్చారు, జైల్లో పెట్టారు, జడ్జిమెంట్ అయింది, జడ్జి తనకి ఉరి శిక్ష ఇచ్చారు, హ్యాంగ్ చేయడానికి చెప్పేశారు. ఇది తప్ప ఇది. సో అది కాదు, అది తప్పు కాదు. అప్పుడు ఖచ్చితంగా హ్యాంగ్ చేశారంటే జడ్జిమెంట్ ఎప్పుడైతే ఇచ్చారో ఆ జడ్జిమెంట్ని ఖచ్చితంగా చేయాల్సిందే, ఎందుకంటే తను తప్పు చేశాడు కాబట్టి. ఆ తప్పు చేశాడు కాబట్టి ఇప్పుడు అతనికి కవర్ తీయాల్సిందే, ఆత్మ కవర్ తీయాల్సిందే. ఆల్రెడీ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చేసింది. అలాగే చెప్తున్నారు, తస్మాత్ యుద్ధస్య భారత, హే భారత ఇప్పుడు యుద్ధం చేయి, వీళ్ళ తలకు శరీరం తలకు కవర్లు తీ, వీళ్ళు పాపం చేస్తున్నారు. కానీ ఆత్మకి నువ్వు ఎప్పుడు చంపలేవు, ఆత్మ శాశ్వతమైనది, అవినాశమైనది. నువ్వు దుఃఖం పొందగా ఈ శరీరం తర్వాత వాళ్ళు దేహాంతర ప్రాప్తి, ఇంకో ఇతర దేహాంతాలు ట్రాన్స్ఫర్ అవుతారు, ఎవరు చనిపోయారు అని చెప్పేసి ఈ ప్రకారంగాను వాళ్ళు చెప్తున్నారు. సో ఇటువంటి సూక్ష్మ శరీరము మరి ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే ప్రభుపాద్ తలక పరిపట్లోని ఈ జడ శరీరము వినాశం, మరి ఇది ఎక్కువ కాలం కూడా మనం బతికించి ఉంచలేము, పోనీ మనం చంపం, ఇది వినాశయుడమే. కానీ ఇది ఎక్కువ 100 years ఉండగలదా, 150 years ఉండగలదా, 200 years ఉండగలదా? లేదు. ఇది కొంతకాలం అయిన తర్వాత ఆటోమేటిక్గా జీర్ణించిపోతుంది. శరీరం నుంచి మన ఫుడ్ ఎలాగ డైజెస్ట్ అయితే బయటకు వచ్చేస్తుందో అలాగా ఆత్మ డైజెస్ట్ చేసేస్తే ఈ శరీరం విడిచిపెట్టేస్తుంది. చూసారా, పాము పొర ఎలాగ విడిచిపెడతాదో ఆ విధానంగా ఆత్మ ఈ పొరని ఆటోమేటిక్గా విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. మీరు చంపపోయినా ఈ పొర పైన ఆ పాము ఆసక్తి అయితే ఎలా ఉంటుంది? సో పొరని త్యాగం చేసి పాము వెళ్ళిపోతుంది. అదే విధానంగాను ఈ ఆత్మ ఈ తాలూకా పొరని పైన ఆసక్తి ఉండకూడదు, ఈ పొర ఖచ్చితంగా నాశించడమే. మరి దాంట్లో ఉన్నది ఏంటి? ఆత్మ. అది ఎంత సూక్ష్మము, అది ఎవరికి కనబడదు కూడా. చెప్పాగా, ఒక కేశాగ్రాన్ని 1000 మొక్క చేస్తే అంత, దానికి ఎవరు చంపగలరు? దానికి ఎవరు పట్టుకోగలరు? దానికి ఏ శాస్త్రం పనికి వస్తుంది? దేంతో చంపలేము. సో అది అవినాశి అని చెప్పేసి చెప్తున్నారు. అందుకే నువ్వు దాని గురించి నువ్వు దుఃఖం అవ్వక తస్మాత్ యుద్ధస్య భారత అని చెప్తున్నారు. మళ్ళీ లాస్ట్ లైన్ చెప్తున్నారు, జీవాత్మ ఈ జడ శరీరాన్ని బయటకు వచ్చిన వెంటనే ఈ శరీరము డీకంపోజ్ అయిపోతుంది అని చెప్పి చెప్తున్నారు. ఈ శరీరం మొత్తం అంతాను ఇది పనికి రాకుండా పోతుంది ఈ ఆత్మ. అయితే ఈ ఆత్మ శరీరాన్ని శాశ్వతంగా ఎప్పుడు ఉండదు, కొంత స్టేజ్ వరకే ఉంటుంది. 10 years, 20 years, 30 years, 40 years, 50 years, 70 years, 80 years, మ్యాక్స్ టు మ్యాక్స్ 100 years. దీని తర్వాత ఖచ్చితంగాను ఇది విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే అని ఈ శ్లోకంలోని చెప్తున్నారు. అందుకే మనం దీని గురించి అధైర్యం అవ్వకుండు అని చెప్పేసి చెప్తున్నారు. మనం ఈ ప్రకారంగా ఈ శ్లోకం 7 ఎన్ని శ్లోకం ఇది? సో 18th నంబర్ శ్లోకం మనం తెలుసుకున్నాం. ఈ 19th మరి 20 సేమ్ రిలేటెడే, కానీ ఇది నెక్స్ట్ సండే చెప్పుకుందాం. దీంట్లోని తెలుసుకోవాల్సింది కొద్దిగా వేరియేషన్ ఉన్నది. మరి ఎలాగ 7 మరి ఇంకో శ్లోకం ఏంటి? 14th దేహినోస్మిన్ తథా దేహే కౌమారం. అది ఎంతో నెంబర్ శ్లోకం? 13. 7, 13 మరి 20 నెంబర్ శ్లోకం కూడా బై హార్ట్ చేసే శ్లోకం. సో ఇది మనం నెక్స్ట్ క్లాస్ అని తెలుసుకుందాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 hour అయిపోయింది కాబట్టి అందరూ ముఖాలు వాచ్ కనబడుతుంది.